ఇంతేనా మానవాసండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా స్థానిక సంఘానికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ మోజెస్ గారిని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న మహేంద్రేష్ పాస్టర్ బట్టి కూడా వారిని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరికీ టెస్ట్ మనీలు ఉంటాయి, అలాగే నాకు కూడా ఒక టెస్ట్ మనీ ఉంది. చిన్న టెస్ట్ మనీ 5 minutesలో చెప్తాను. పోయిన సంవత్సరం ఎగ్జాక్ట్గా అక్టోబర్ 1వ తారీఖున నేను జస్ట్ దుబాయ్ నుంచి ల్యాండ్ అయ్యాను. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళుతున్న దారిలో నా కార్ రిపేర్ ఇచ్చింది. ఆల్మోస్ట్ కారు బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇంటికి రీచ్ అవ్వాలి, కానీ దేవుని కృపను బట్టి ఇంటికి రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ దూరం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కారు షోరూంలో ఇచ్చాము. షోరూంలో చెప్పారు కార్ ఇంజిన్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ 3 లక్షల కిలోమీటర్లు తిరిగేసి ఉన్నారు. సరే రిపేర్ చేయమన్నాము. దాదాపు 3 లక్షల రూపాయలు దానికి ఖర్చు అవుతుందని చెప్పారు. సరే కానీ అని చెప్పేసి అనుకున్నాను. సో నేను ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను, కార్ లేదు. ఎలా అనుకున్న సమయంలో నాకు తెలిసిన స్నేహితుడు, సో ఆయనకి ఫోన్ చేసి నాకు కార్ కావాలని అడిగాను. సో మొన్నటిదాకా నేను తిరిగిన పెద్ద కార్ ఉంది కదా, అది ఒక XMLA కార్ అనమాట. తీసుకెళ్ళన్నారు, కార్ తెచ్చుకున్నాను. ఆల్మోస్ట్ 9 నెలలు నేను ఆ కార్లో తిరిగాను. ఎవరైనా 9 నెలలు మనకు కార్ ఇస్తారా? ఎవరు ఇవ్వరు. అలాగే అక్టోబర్ అయిపోయింది. నా అక్టోబర్ ఎండింగ్ మ్యాక్సిమం నవంబర్లో నా కార్ రెడీ అయిపోయింది. నా కార్ తెచ్చుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు. డబ్బు ఉన్నది, సేవలో తిరుగుతున్నా, సేవలో ఖర్చులు, ఎక్కడికి వెళ్ళినా ఖర్చే కదా, ఫ్రీగా ఎక్కడికి వెళ్ళలేం కదా. సో సర్లే తెచ్చుకున్నాలే కార్ అని చెప్పేసి పక్కన పెట్టేశాను కార్ని. సో దేవుని కృపను బట్టి నా కార్ నేను తెచ్చుకున్నాను. దానికి దేవుడు సహాయం చేశాడు. నేను కార్ తెచ్చుకొని జస్ట్ సర్వీసింగ్ చేపిస్తున్నాను బయట. నాకు ఎవరైతే కార్ ఇచ్చారో ఆయన ఫోన్ చేసి సార్ కొంచెం కార్ కావాలి తీసుకుంటాను అన్నారు. అంటే దేవుడు నా కారు రిపేర్కి పంపించాడు, ఇంకో కారు నాకు ఇచ్చాడు తిరగడానికి. ఈ కార్ రెడీ అయ్యి బయటకు వచ్చిన రోజునే నన్ను ఫస్ట్ టైం నా కారు కావాలి అన్నాడు. నిజంగా నాకు సంతోషం అనిపించింది. నిజంగా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నాకు తిరగడానికి కారు కావాలి కదా, కారు లేకపోతే చిన్న కార్లో నేను తిరగలేను. దూరం ప్రయాణం చేసేది 500 కిలోమీటర్లు ఎటు వెళ్ళినా, ఇటు హైదరాబాద్ వెళ్ళినా, ఇటు బెంగళూరు వెళ్ళినా. కానీ ఇలా బయటికి రావటం, ఇలా ఆయన అడగటం, సో చాలా సంతోషం అనిపించింది. సో అలాగే ఇంకొక చిన్న ఉన్నది ఏంటంటే, షోరూమ్ వాడు ఏం చేశాడంటే నా కారులో ఏసీ పని చేయట్లేదని చెప్పాడు. నేను ఇచ్చినప్పుడు ఏసీ ప్రాబ్లం లేదు నా కారులో, కానీ ఏసీ ప్రాబ్లం ఉంది, ఇది పని చేయదు, ఇది చేయాలంటే 50,000 అవుతుంది అన్నాడు. అరే ఇప్పుడే 3 లక్షల రూపాయలు కట్టాం, మళ్ళీ ఇంక 50,000 అంటే ఎక్కడ అనుకుని సరే నేను బయట చేయించుకుంటాను, బయటకు వచ్చేసాం. సర్వీసింగ్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తిని అడిగాం, ఇది ఏసీ ప్రాబ్లం ఉంది ఎక్కడైనా చూపించడానికి. ఒక చిన్న పక్కనే అడ్రస్ అని చెప్పాడు. షోరూమ్ వాడు ఇక కారు ఇది పని చేయదని అంటే ఇంక వాడిని మించిన వాడు ఎవడు లేడు కదా. కానీ నా దేవుడు గొప్ప దేవుడు కాబట్టి దానిని ఏ రిపేర్ లేదు, జస్ట్ దాంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకే ఏసీ రావట్లేదు అని చెప్పి 2000 రూపీస్లో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కానీ షోరూమ్ వాడు చెప్పాడు ఇది పని చేయదు, ఈ మోటరే చెడిపోయిందని చెప్పాడు. కానీ ప్రభువుకి సమస్తము సాధ్యము. చెడిపోయిన మోటార్ను కూడా బాగు చేయగలిగిన వాడు ఎవడానంటే అది మన ప్రభువు. అలాగే నేను అనౌన్స్ చేశాం కదా లాస్ట్ వీక్ కీబోర్డ్ తీసుకుందామని, కానీ అది నిజంగా డబ్బు లేదు. కానీ నా నమ్మకం ఏంటంటే ప్రభు ఉన్నాడు కదా, అనౌన్స్ చేసేసాము. కానీ ఆ కీబోర్డ్ తీసుకోవడం కూడా ఒక అద్భుతమే.
అది నేను ఊహించిందే. అది కూడా అలాగే తీసుకుందాం అనుకున్నా, వెళ్ళాం, మాట్లాడడం, ఫటాఫట్ అయిపోయింది. సో దాన్ని ఇచ్చినందుకు కూడా దేవునికి ప్రభు నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం సంఘం తరపున. ఇలాగా సంఘంలో మనం ఏది కోరుకున్నా ఏక మనస్సు కలిగి మంచి హృదయంతో సహృదయంతో ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు మనతోనే ఉండి మనలోనే ఉండి మనతోనే సమస్తమును చేయిస్తాడు. దేవుడు ఎక్కడ పైనుండి దిగి రాడు. దేవుడు ఎక్కడ పైనుంచి లేకపోతే ఒక మూల నుంచి రాడు, నీలోనే ఉన్నాడు. ఆయన రాజ్యం ఎక్కడ ఉందని చెప్పాడు? మనలోనే ఉందన్నాడు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నట్టు? మనలోనే ఉన్నాడు. కానీ అది నువ్వు తెలుసుకోకుండా ఇంకా బయట ఉన్నాడు అనుకుంటున్నావు. అందుకనే దేవుడు ఆ సత్యాన్ని చెప్పడానికే ఈ రోజున మీ అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించడానికి దేవుడు ఆయన ఆత్మగా ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఎవరు ఈ దేవుడు? హూ ఇస్ గాడ్? ఎలా ఉంటాడు దేవుడు? దేవుడు అనేవాడు అంటే ఏంటి? దేవుడు ఎలా ఉండబోతాడు? దేవుడికి ఆకారం ఉందా? లేకపోతే దేవుడు ఎలా ఉంటాడు? ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా దేవుడు ఎలా ఉంటాడు అని? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? అందరు చెప్పే డైలాగ్ ఒకటే, మన పాపాలను క్షమించడానికి అని. అంతేనా? మన పాపాలను క్షమించడానికి వచ్చాడు. ఈ రోజున ఎందుకు ఈ భూమి మీదకి ప్రభు వచ్చాడు అనేది నా యొక్క వాక్య సారాంశము. యాక్చువల్లీ వాక్యము చెబుతున్నది ఒకటి, మనం అర్థం చేసుకుంటుంది ఒకటి. దేవుడు ఇటువైపు ఉంటే మనం ఇటువైపు ఉన్నాం. దేవుడు ఇటువైపు ఉంటే మనం అటువైపు ఉన్నాం. అర్థమయ్యడానికి చెప్తాను. ఇప్పుడే కదా మీరు మీలో ఉన్నారన్నాడు, మళ్ళీ మీరే ఇటువైపు తిరిగి ఉన్నారు అనుకుంటారేమో. ఎందుకంటే ఉపమానం రీతిగా దేవుడు అన్నీ కూడా ఉపమాన రీతిగానే చెప్పాడు కదా. నేను కూడా అలాగే ఉపమానం చెప్తున్నాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ లోకంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు చాలా తెలివి గలవాడు అని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు నువ్వు చాలా శక్తిమంతుడు అని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు నీవు దైవత్వము కలిగిన వాడు అని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు నువ్వు కూడా దేవుడివే అని చెప్తున్నాడు. నేనేంటి? దేవుడిని ఏంటి? నేను చెత్త కుప్పను కదా, నేను పెంట కుప్పను కదా మనం అంటుకుంటున్నాం. దేవుడు చెప్తున్నది ఒకటి, కానీ నువ్వు అర్థం చేసుకుంటున్నది ఒకటి. అది నీ అవివేకము. అర్థం చేసుకోకపోవడం కూడా అది కూడా ఒక విధంగా చెప్పాలంటే పాపం అంటే అదే. ఎందుకంటే సో కన్నడ కావాలా? సరిపోదు, అందరికి అర్థమైద్దా? కన్నడ కావాలంటే చెప్పిద్దాం. ఎవరు ఒక్కరికి అర్థం కాకపోయినా కానీ కన్నడ రావాలి. ఎందుకంటే ఒక్క గురి కూడా మిస్ కాకూడదు. చెప్తాం, ఉండండి, చెప్తే మంచిది. అది నాన్న ఫట్ 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 రైట్. సో ప్రభు ఏం చెప్తున్నాడంటే ದೈವತ್ವ కలిగిన వాడు అని చెప్తున్నాడు. దేవుడు ಹೇಳುತ್ತಾ ಮಾತು ನೀವು ದೈವತ್ವ ಉಳ್ಳವರಾಗಿದ್ದೀರಿ. మరి దైవము కలిగిన మనమే అనుకుంటున్నాం అంటే మేము దైవత్వము కలిగిన వారము కాము. దైవత్వ ಉಳ್ಳಂತ ನಾವೇನಂತ ನಾವು ದೈವತ್ವ ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂತ ನಾವು ತಿಳ್ಕೊಳ್ತೀವಿ. ఎందుకంటే మేము పొద్దున్న లేచిన కాడి నుంచి మేము ఏదో ఒక తప్పులు చేసుకుని, ಯಾಕಂದ್ರೆ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಸಂಜೆವರೆಗೂ ನಾವು ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ತಪ್ಪನ್ನು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. తప్పు చేయకోకుండా ఎవడో ఉన్నాడు ఈ లోకంలో. ತಪ್ಪು ಮಾಡದೆ ఈ లోకంలో ಯಾರು ಇರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. అందుకే తప్పులు తీసివేయడానికి వచ్చాడు దేవుడు ನಮ್ಮ ತಪ್ಪನ್ನು ತೆಗೆದು ಹಾಕಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. ఎలా తీసివేయడానికి వచ్చాడు? ಹೇಗೆ ತೆಗೆದುಹಾಕ್ತಾನೆ? అసలు తప్పే లేదురా అని చెప్పడానికి వచ్చాడు. దేవుడు ಹೇಳ್ತಾ ನಿಮ್ಮಲ್ಲಿ ತಪ್ಪೇ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. అంటే ప్రతిదీ సాంప్రదాయబద్ధంగా మనం నిర్మించుకున్నదే కానీ ಎಲ್ಲವೂ ಕೂಡ ಸಂಪ್ರದಾಯಬದ್ಧ ಪ್ರಕಾರವಾಗಿ ನಾವು ನಿರ್ಮಾಣ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ. దేవుని పరంగా ಆದರೆ ದೇವರ ಪ್ರಕಾರ పాపం అనేది ఉందంటారా? ಪಾಪ ಇದೆಯಾ? పాపం ఉందా లేదా? ಪಾಪ ಇದೆಯಾ ಇಲ್ವಾ? పాపం ఉందా లేదా? ಪಾಪ ಇದೆಯಾ ಇಲ್ವಾ? ధర్మశాస్త్రం కనుక లేకపోయి ఉన్నట్లయితే ఈ లోకంలో పాపం ఉందన్నాడా లేదన్నాడా? ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಲೋಕದಲ್ಲಿ ಪಾಪ ಇದೆಯಾ ಇಲ್ವಾ?
దాని అర్థం ఏంటి? ಅದರ ಅರ್ಥ ಏನು? అంటే ధర్మశాస్త్రం కనుక లేకపోతే, ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ఈ లోకంలో పాపం అనేది ಈ ಲೋಕದಲ್ಲಿ ಪಾಪ ಇಲ್ಲ. మరి యేసు ప్రభు దేనిని తీసివేయడానికి వచ్చాడు? ಮತ್ತೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾವುದು ತೆಗೆದು ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಬಂದರು? ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేయడానికి వచ్చాడు. ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ತೆಗೆದು ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. అంటే ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉన్నా కానీ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಇದ್ರೂ ಕೂಡ పాపం అనేది ఎగ్జిస్టెడ్ కాదు. ಅಲ್ಲಿ ಪಾಪ ಇರ್ಲಿಲ್ಲ. పాపము ఉంటే, ಪಾಪ ಇದ್ದರೆ దాన్ని తీసివేయడానికి వచ్చాను అంటున్నాడు కదా. ಅದನ್ನು ತೆಗೆದು ಹಾಕಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದೆ. ఇంతకు ముందు పాపము లేనట్టే కదా. ಅದು ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಪಾಪ ಇಲ್ಲ. పాపము లేదు అని తెలిసి కూడా, ಪಾಪ ಇಲ್ಲன்னு ಗೊತ್ತಿದ್ರು ಕೂಡ మరి మనం ఎందుకు ఇంకా పాపము పాపము పాపం అని అనుకుంటున్నాము? ನಾವು ಯಾಕೆ ಇನ್ನು ಪಾಪಿ ಪಾಪಿ ಎಂದು ಹೇಳ್ತೇವೆ? మనకు మనమే పద్ధతులు నిర్మించుకుని ఉన్నాం. ನಾವು ಅನೇಕ ಪದ್ಧತಿಗಳನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ. మరి ఆ నిర్మించుకున్న పద్ధతులను బట్టి నీకు నువ్వే నీ హృదయాన్ని గాయపరుచుకుంటున్నావు. ಆ ನಿರ್ಮಾಣ ಪದ್ಧತಿ ಪ್ರಕಾರವಾಗಿ ನಿಮ್ಮ ಹೃದಯ ನೀವೇ ಗಾಯಪಡಿಸ್ತಾ నీ ಇದ್ದೀರಿ. హృదయం మోసకరమైంది అంటున్నాడు. ನಿಮ್ಮ ಹೃದಯವು ಮೋಸವುಳ್ಳದಾಗಿದೆ. అదే హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. ಅದೇ ಹೃದಯವನ್ನು ಜಾಗೃತವಾಗಿ ಕಾಪಾಡಿಕೋ. ఎందుకంటే నీ హృదయంలోనే సమస్తం ఉన్నది. ಯಾಕಂದ್ರೆ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಸಮಸ್ತವೂ ಇದೆ. దేవుని యొక్క వాక్యము, ದೇವರ ವಾಕ್ಯವು శక్తి కలిగి ఉంది అంటున్నాడు. ಶಕ್ತಿ ಉಳ್ಳದ್ದು. అలాగే నీ హృదయంలో ಅದೇ ಪ್ರಕಾರ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ఆ ಕೂಡ రాజ్యము కూడా శక్తి కలిగి ఉంది ಆ అంటున్నాడు. ರಾಜ್ಯವು ಶಕ್ತಿ ಉಳ್ಳದಾಗಿದೆ. శక్తి కలిగి నీవు ఆయన ఆత్మగా, ಶಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ ನೀವು ಆತ್ಮವಾಗಿ, ఆత్మలో ఉన్న శక్తి ద్వారా నీ నోటి ద్వారా జీవం ఉంది అంటున్నాడు. ನಿಮ್ಮ ಬಾಹ್ಯ ಮೂಲಕವಾಗಿ ನಾಲಿಗೆ ಮೂಲಕವಾಗಿ ಜೀವ ಇದೆ. కానీ మనం ఏమనుకుంటున్నాము? ಅದು ನಾವೇ ತಿಳ್ಕೊತಿದ್ದೇವೆ. దేవుడిని ఈ లేఖనంలో వెతుక్కుంటున్నాము. ದೇವರನ್ನ ಈ ಲೇಖನದಲ್ಲಿ ಹುಡುಕ್ತಾ ಇದ್ದೇವೆ. కానీ ఈ లేఖనంలో దేవుడు లేడు అని ಈ అంటున్నాడు. ಲೇಖನಗಳ ದೇವರು ಇಲ್ಲ ಅಂತ ನೋಡ್ತಿದ್ದೇವೆ. అదేంటి మరి మొదటి యోహాను 1:1 ఉన్నది. ಮೊದಲನೇ ಯೋಹಾನನು ಒಂದನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ಯೋಹಾನ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ಮೊದಲನೇ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಒಂದನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ಒಂದನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವು ವಾಕ್ಯ అది నిజమే, దేవుడు వాక్యమై ఉన్నాడు. ನಿಜ, ದೇವರು ವಾಕ್ಯವಾಗಿದ್ದಾನೆ. కానీ ఇందులో లేడు. ಆದ್ರೆ ಇದರಲ್ಲಿ ಇಲ್ಲ. ఇది జస్ట్ ప్రింటెడ్ అక్షరాలు మాత్రమే. ಪ್ರಿಂಟ್ ಮಾಡಿದ ಅಕ್ಷರಗಳು. దీంట్లో జీవము లేదు. ಇದರಲ್ಲಿ ಜೀವ ಇಲ್ಲ. జీవము నీలో ఉన్నది. ಜೀವ ನಿನ್ನಲ್ಲಿದೆ. అందుకే నీ నోటి ద్వారా నా ఆత్మగా నా మాటను పలుకు అన్నాడు. ಅದಕ್ಕೆ ನಿನ್ನ ಬಾಯಿ ಮೂಲಕವಾಗಿ ನನ್ನ ಆತ್ಮವಾಗಿ ನಿನ್ನ ನುಡಿ. కానీ మనం ఏం చేస్తాము? ನಾವೇನ್ ಮಾಡ್ತಿದ್ದೇವೆ? బైబుల్ ని ಬೈಬಲ್ ಅನ್ನ దేవుడిగా చూస్తాము. ದೇವರಿಂದ ಭಾವಿಸ್ತೇವೆ. బైబుల్ ని ಬೈಬಲ್ ಅನ್ನ నీకు రోగం రాగానే దేవుడు నా పక్కన ఉన్నాడని తలకందర పెట్టుకుంటావు. ರೋಗ ಬಂದ ತಕ್ಷಣ ದೇವರು ನನ್ನ ಪಕ್ಷ ಇದ್ದಾನೆ కానీ ఆయన నిబంధన నీ హృదయంలో పెట్టుకోమన్నాడు. ಆದ್ರೆ ಈ ನಿಬಂಧನೆ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಬೇಕು. ఎందుకంటే నీ హృదయంలో జీవం ఉన్నది. ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಜೀವ ಇದೆ. ఈ పుస్తకంలో ఓన్లీ అక్షరమే. ಈ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅಕ್ಷರಗಳಿದ್ದಾವೆ. ఈ అక్షరమైన మాట ಈ ಅಕ್ಷರವೆಂಬ ಮಾತು ఇప్పుడు ఇక్కడ ಈಗ ಈ ఈ ಸ್ಥಳದಲ್ಲಿ బైబిల్లో ಈ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ఇప్పుడు మోజెస్ ಈಗ ನಾನು ಮೋಸಸ್ಸು దేనికి పనికిరాడు ಯಾವ ಕೆಲಸಕ್ಕೆ ಬರಲಾಗದವನು అని చదివాడు అనుకో, ಅಂತ ಓದಿದ್ರೆ ఏమి బాధ కలగదు. ಅದು ನೋವು ಆಗೋದಿಲ್ಲ. ఎందుకని? ಯಾಕೆ? పుస్తకం రాసిన లైట్ గా తీసుకుంటావు. ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬಂದಿದೆ ನಾವು ಸಡಲ ತಗೊಳ್ಕೊಳ್ಬೇಕು. అదే అక్కడ దావీదనే నువ్వు దేనికి పనికిరావు అంటే ఎక్కడ గుచ్చుకుంటది? ಅದೇ ದಾವೀದನು ಈ ಮಾತನ್ನು ಹೇಳಿದ್ರೆ ಎಲ್ಲಿ ನೋವಾಗುತ್ತೆ? ఎందుకని? ಯಾಕೆ? అదే మాట బైబిల్ కదా పుస్తకం ఉన్నప్పుడు నీకు నొప్పి కలగడలా? ಅದೇ ಮಾತು ಪುಸ್ತಕದಿಂದ ನೋವು ಆಗೋದಿಲ್ಲ. ఎదుటి వాడి నోటిలో నుంచి పలికినప్పుడు నొప్పి ఎందుకు కలుగుతుంది? ಬೇರೆ ವ್ಯಕ್ತಿಯಿಂದ ಬರುವಾಗ ನೋವು ಹೇಗೆ ಬರುತ್ತೆ? అంటే ఎదుటి వాడి నోట్లో జీవం ఉన్నది ಯಾಕಂದ್ರೆ కాబట్టి. ಬೇರೆಯವರ ನಾಲಿಗೆ ಜೀವ ಇದೆ. మామూలుగా సహజసిద్ధంగా ఎవరైనా కొడితే అప్పటికప్పుడు మర్చిపోతాం. ಸರಳವಾಗಿ ಯಾರಾದ್ರೂ ಹೊಡೆದರೆ ಮರ್ತು ಹೋಗ್ತೇವೆ. కానీ మాట ಆದ್ರೆ ಮಾತು మర్చిపోవు. ಮರ್ತು ಹೋಗೋದಿಲ್ಲ. మాట ఎక్కడ గుచ్చుకుంటది? ಅದು ಎಲ್ಲಿ ನೋವಾಗುತ್ತೆ? ఎందుకంటే మాటలో జీవం ఉన్నది. ಮಾತಲ್ಲಿ ಜೀವ ಇದೆ. మరి అప్పుడు దేవుడు లేఖనములో ఉన్నాడా, జీవములో ఉన్నాడా? ದೇವರು ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿದ್ದಾನ, ಮಾತಲ್ಲಿದ್ದಾನ. యేసు ప్రభు వాక్యమై ఉన్నప్పుడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ವಾಕ್ಯವಾಗಿರುವಾಗ యేసు ప్రభు ఒక్కడైనా వాక్యము, ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತ್ರ ವಾಕ್ಯನ. మనం కూడా యేసు ప్రభు లాంటి వారమే కదా. ನಾವು ಕೂಡ ಯೇಸು ಸ್ವಾಮಿ ತರ. మనం కూడా దేవుని పిల్లలమే కదా. ನಾವು ದೇವರ ಮಕ್ಕಳು. మనం కూడా యేసు ప్రభు యొక్క ఇమేజే కదా. ನಾವು ದೇವರ ಸ್ವರೂಪ. అప్పుడు మనం కూడా వాక్యమే కదా. ನಾವು ಕೂಡ ವಾಕ್ಯವಾಗಿದ್ದೇವೆ. వాక్యమా కాదా? మనం కూడా ವಾಕ್ಯ ಹೌದಲ್ವಾ? ನಾವು ಕೂಡ యేసు ప్రభు వాక్యమైనప్పుడు ಯೇಸು ಸ್ವಾಮಿ ವಾಕ್ಯ ಇರುವಾಗ మనం కూడా వాక్యమా కాదా? ನಾವು ಕೂಡ ವಾಕ್ಯ ಹೌದಲ್ವಾ? అవునా? ಹೌದಾ? ఇప్పుడు అర్థమవుతుందా? ಈಗ ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? అందుకే ప్రభు ఏం చెప్పాడు? ದೇವ್ರು ಏನ್ ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಾ? లేఖనాల్లో నేను లేను. ನಾನು ಧರ್ಮಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ಇಲ್ಲ. లేఖనాలు ನಾನು ಇಲ್ಲ, ಆ ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ಇಲ್ಲ.
వాక్యము జీవమై, వాక్యము జీవವಾಗಿ. యేసు ప్రభు ఏమన్నాడు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನು ಹೇಳಿದ್ರು? మార్గము, సత్యము, జీవము. జీవವಾಗಿದ್ದೆ. జీవం ఎక్కడుంది? ఇప్పుడు జీవ ఎಲ್ಲಿದೆ? ಈಗ మనలో ఉన్నది. ನಮ್ಮಲ್ಲಿ ಜೀವ ಇದೆ. ఆయన యొక్క రాజ్యం ఎక్కడున్నది? ఆయన రాజ్యం ఎಲ್ಲಿದೆ? నీ హృదయంలో ఉన్నది. నిన్న హృదయದಲ್ಲಿ ಇದೆ. అందుకే ఆయన వాక్యాన్ని ఎక్కడ రాశాడు? ಅದಕ್ಕೆ ದೇವರು ವಾಕ್ಯ ಎಲ್ಲಿ నీ ಬರೆದಿದ್ದಾನೆ? హృదయంలో రాశాడు. ನಿನ್ನ హృదಯದಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾನೆ. మనం దేవుడు అనగానే ನಾವು ದೇವರು ಅಂದ ತಕ್ಷಣ నాకు ನನಗೆ వాక్యం చూపించు అంటాము. వాక్య తోರಿಸು. ఒరే పిచ్చోడా, ఓ ಹುಚ್ಚ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೆ. వాక్యము, నీవే వాక్య. నీలోనే జీవం ఉన్నది. ನಿನ್ನಲ್ಲಿ ಜೀವ ಇದೆ. వాక్యము ఇక్కడ ఉన్నది అక్షరము మాత్రమే. వాక్య ఇರುವುದು అక్షర రూಪದಲ್ಲಿ. అక్షరము గొప్పదా? అక్షరముతో ఉన్న జీవము గొప్పదా? అక్షర దొడ్డదా? అక్షర జీవ ఉన్నది, నీలో ఉన్నది. జీవ నిన్నಲ್ಲಿದೆ. జీవము నీలో ఉన్న మాటని దేవుడు ఏమన్నాడంటే, నిన్నಲ್ಲಿರುವಂತ ಮಾತನ್ನು ಹೇಳಿ ದೇವರ ಮಾತು పలకమన్నాడు. నువ్వు నుడియಬೇಕೆಂಬುದ. ఎందుకని? ಯಾಕೆ? నీ నాలుకలో ఏ వర్షంలో ఏమున్నదంటే, ఏనిದೆ ನಿಮ್ಮ ನಾಲ್ಕು ವರ್ಷದಲ್ಲಿ? నీ నాలుగు వర్షంలో మరణం ఉన్నది, మరణ, జీవము ఉన్నది. జీవము ಇದೆ. జీవం కలిగిన మాటలు మాట్లాడినప్పుడు ಜೀವವನ್ನು ಮಾತಾಡುವಾಗ నీవు ನಿನಗೆ నిత్య జీవంలోకి వెళతావు. నిత్య జీవದಲ್ಲಿ ಹೋಗುತ್ತೀಯ. దేవుడు నిన్ను ప్రేమించి దేవుడిని ప్రీతి ಮಾಡಿ నీకు ఈ జన్మనిచ్చాడు కదా, ఈ జన్మ కొట్టిದ್ದಾನೆ. నీ నోటిలో మరణపు మాటలు మాట్లాడితే నువ్వు బాಯಿಂದ మరణ ಮಾತು మాట్లాడితే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. ಒಂದಿನ ಈ ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗ್ತೀಯ. అసలు నీకు ఇచ్చిన పని ఏంటో నీకు తెలుసా? ಕೆಲಸ ಏನ್ ಗೊತ್ತಾ? ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవడం ఇంకా మేలు కదా. ఈ లోకం ಬಿಟ್ಟು ಹೋಗೋದು ಒಳ್ಳೇದಲ್ಲ? కాదు, అల్ల. ఈ లోకంలో నిన్ను ఎందుకు ఆయన కుమారుడిగా ఆయన స్వరక్తం ఇచ్చుకున్నాడు. ఆతను తన స్వంత రక్తವನ್ನು అన్నాడు, ఏం ಹೇಳಿದ್ರು? నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు, ನನಗಿಂತ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಮಾಡ್ತೀರಿ. ఏంటి నీ కార్యం? ఆ గొప్ప కార్యం ಯಾವ ಕಾರ್ಯ ಅದು? ఏంటి అది గొప్ప కార్యం? ಯಾವ ಕೆಲಸ ಅದು? ನೀನು సత్యమును తెలుసుకుని సత్యం తిಳ್ಕೊಂಡು జీవం కలిగిన ఆత్మగా, జీవముള്ള ఆత్మವಾಗಿ, జీవంలో ఆయన ఆత్మలో ఏమున్నది? జీవ ఆత్మದಲ್ಲಿ ಏನಿದೆ? శక్తి ఉన్నది. శక్తి ಇದೆ. నా రాజ్యము మాటలతో కాదు, రాజ్యము మాತಿನಿಂದ ಅಲ್ಲ, కానీ నా రాజ్యము శక్తితో ఉందంటున్నాడు. రాజ్యము శక్తిಯಿಂದ కూడిದೆ. ఆ శక్తితో, ఆ శక్తిಯಿಂದ అపవాది అనేవాడిని జయించడానికి, జయించಲಿಕ್ಕೆ నిన్ను ఆయన జగత్ పునాది వేయబడక మునుపు దేవుడు జగత్ పునాదికింత ముంచితವಾಗಿ నిర్మించుకుని ఉన్నాడు, సృష్టి ಮಾಡಿದ್ದಾನೆ. కానీ అపవాది నిన్ను ఏం చేసేసాడు? నీకు ఒక ఫ్యామిలీ అనే ఒక చక్రం ఇచ్చేసాడు. చక్రವನ್ನು ಕೊಟ್ಟು, ఫ్యామిలీ అనే చక్రం, చక్రದಲ್ಲಿ నీవు జీవితం అంతా కుటుంబ చక్రంలోనే పోరాడుతూ ఉంటావు. జీవన పూర్తి కుటుంబ చక్రದಲ್ಲಿ ಓಡಾಡ್ತೀಯ. ఏంటి? పిల్లలు, పెళ్లి, ఇందులోనే నీ యొక్క జీవితం ಇದರಲ್ಲೇ ಜೀವನ ಹೋಗ್ತಾ ಇದೆ. నువ్వు ఏ రోజైనా నేను ఎవరిని అని అనుకున్నావా? ನಾನು ಯಾರನ್ನು ಯೋಚನೆ ಮಾಡಿಯಾ? ఎందుకు ఈ లోకం ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఈ అద్భుతం ఏంటి సృష్టి అద్భుతంగా ಯೋಚನೆ ಮಾಡಿ దేవుడు ఏం ఇందులో ఏం కాకుండా అనేది విడిచి ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. ಏನ್ ಬಿಡಬೇಕು ಯೋಚನೆ ಮಾಡಿದೆ. ಮೊದಲು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನೀತಿಗಾಗಿ ತವಕ ಪಡಿರಿ. మన కుటుంబ సమస్యలకి ఏం ప్రాబ్లము? ನಾವು ಕುಟುಂಬ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಏನ್ ಸಮಸ್ಯೆ? ఏం తిన్నాము, ఏం తాగుదాము, ఏం చేద్దాము, ఏం సంపాదిద్దాం, ఇదే ఆలోచన. ఆలోచన ఏನಿದೆ? ఏం కుడిಬೇಕು, ఏం తినಬೇಕು, ఏం ఉడిಬೇಕು, ఇదే ఆలోచన. దేవుడు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. దేవుడు ఎంత మాత్రం ನನ್ನ నీతిಗಾಗಿ రాజ్ಯಕ್ಕಾಗಿ తవక పడిరి. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాటలు? ಯಾಕೆ ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಾ ఈ ಮಾತು? నీవు ఎవరు, ನೀವು ಯಾರಾಗಿದ್ದೀರಿ, ఈ లోకంలో నువ్వు ఎవరు అనేది ఈ లోకంలో ನೀವು ಯಾರಾಗಿದ್ದೀರಿ. పోయిన వారం మనం ఏం మాట్లాడుకున్నాము? నావేం ಕೇಳಿದೆ? వాక్య గ్లోరీ ఆఫ్ గాడ్ అని మాట్లాడుకున్నాం. ದೇವರ ಮಹಿಮೆ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೇವೆ. దేవుడి దగ్గర, తండ్రి దగ్గర ఉన్నత లోకంలో ఉన్న తండ్రి దగ్గర ఒక మహిమ ఉందంట. ತಂದೆಯ ಬಳಿ మహిమని ప్రభువుకి ఇచ్చాడు. ఆ మహిమను దేవుడికి కొట్టిದ್ದಾರೆ. ఏ మహిమను నీకు నాకు మన నిలుగు ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದೆ. ఆ మహిమ మన అవసరతలను, ప్రతి అవసరతను తీర్చుతున్నాడు. ఆ మహిమ నಮ್ಮೆಲ್ಲ ಕೊರತೆಯನ್ನು తీరుಸುತ್ತದೆ. ఏంటి ఆ మహిమ? ಯಾವ మహిమ ಅದು? ఆ మహిమ ఏంటంటే మన కళ్ళకు ఒక ముసుగు ఉన్నది. ఆ మహిమను ನಮ್ಮ కళ్ళకి ಒಂದು ಮಂಕಿದೆ, ಮುಸುಕಿದೆ. ఆ ముసుగుని ఈ రోజున మనం ప్లాస్టిక్ ని ಆ తీసివేసాము. ಛಾಯೆಯನ್ನು ನಾವು ತೆಗೆದು ಹಾಕಿದ್ದೇವೆ. మరి ఈ రోజున ఈ సమಯದಲ್ಲಿ ಕೂಡ అన్నాడు, దేవుడు మాకు ఈ లోకానికి నేను వచ్చినది, ఈ లోకಕ್ಕೆ ನಾನು ಬಂದ ಉದ್ದೇಶ పాపాన్ని క్షమించడానికి మనం అనుకుంటాము, క్షమించలేదని ನಾವು ಅನ್ಕೊಳ್ತೇವೆ. కానీ ప్రభు ఎందుకు వచ్చాడు? దేవుడు ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఇదే ఈ రోజున ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಲಿಕ್ಕಿದ್ದೇವೆ. మొదటి యోహాను సువార్త, ಮೊದಲನೇ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 8వ వచనము. 8ನೇ ವಾಕ್ಯ. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ. అపవాది సాతాను మొదటి నుండి
పాపమునే చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ప్రత్యక్షనాదము. దేనికి వచ్చాడంట ప్రభు? యాకోబు ప్రకటనను అపవాది మొదటి నుంచి పాపము చేస్తున్నాడంట. అపవాది మొదటిలో పాపి ಆಗಿದ್ದಾನೆ. అలాగే అపవాది మొదటి నుంచి మోసపుచ్చుతూ వస్తున్నాడు. అలాగే అపవాది మోసగారనాಗಿದ್ದಾನೆ. వాణ్ణి లయపరచడానికి అంటే వాణ్ణి దించేయడానికి లేదా చంపేయటానికే దేవుడు ఎందుకు వచ్చాడంట? తెగదు హాకలికి అతను సాయిస్తే అందుకే మనకు ఆయన ప్రత్యక్షమయ్యాడంట. ಅದಕ್ಕೆ దేవునికి ప్రత్యక్షವಾಗಿದ್ದಾನೆ. కానీ ಆದರೆ మనం అనుకుంటాము ನಾವೇ ಅನ್ಕೊಳ್ತಿದ್ದೇವೆ పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. పాపలను తెగదు హాకలికి నిజమే పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. నిజ పాపం తెగదు హాకలికి దేవుడు ಬಂದಿದ್ದಾನೆ. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ ఆయన సువార్తను ప్రకటించింది ఎవరి మధ్యలో? ఆతను సువార్త ప్రకటన ಮಾಡಿದ ಯಾರ ಮಧ್ಯದಲ್ಲಿ? కరుడు కట్టిన యూదుల మధ్యలో ఆయన యెహోవా మధ్యలో సువార్త సాయదు. ఎందుకనంటే ಯಾಕೆಂದರೆ వారు ఆ రోజున ధర్మశాస్త్రం అనే క్రింద ఉన్నారు. ఆ దివಸ ಅವರು ధర్మశాస్త్రం ಕೆಳಗಡೆ ಇದ್ದಾರೆ. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం ఏనేదంటే ಗೊತ್ತಾ? ఏది చేయాలి ఏది చేయకూడదు అనే ఒక రిస్ట్రిక్షన్స్ మధ్యలో ఏం ಮಾಡಬೇಕು ఏం ಮಾಡಬೇಕು నిబంధన ಇದೆ ಅಲ್ಲಿ. అందుకనే ప్రభువు కూడా వారి స్వార్థలోనికే వెళ్ళి ಅದಕ್ಕೆ ಕರ್ತನು ಅವರ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಹೋಗಿ వారి లేఖనంలోనికే వెళ్ళి ಅವರ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೋಗಿ అవును నీలో పాపం ఉన్నది కదా, ಹೌದು నిಮ್ಮಲ್ಲಿ పాప ಇದೆಯಲ್ಲ, ఆ పాపాన్ని తీసేయడానికి వచ్చానన్నాడు. ನಾನು ಆ ಪಾಪ ತೆಗೆದು ಹಾಕಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. అలా చెప్పకపోతే ఆ రోజు వాడు అర్థమయ్యే స్థితిలో ಅರ್ಥ ಆಗಲ್ಲ. ఎందుకంటే మా తండ్రి అబ్రహాము తండ్రి ఇస్సాకు తండ్రి యాకోబు తండ్రి ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ತಂದೆ ಅಬ್ರಹಾಮನು ಇಸಾಕನು ಯಾಕೋಬುದಾಗಿ ಮುಸುಕಿನಲ್ಲಿದ್ದಾರೆ. సో ఆ ముసుగును తీయాలి అని అంటే ಆ ಮುಸುಕನ್ನು ತೆಗೆದು ಹಾಕಬೇಕಂದ್ರೆ అదే ముసుగులోనికి వెళ్ళాలి. ಇವರು ಕೂಡ ಅದೇ ಮುಸುಕಿನಲ್ಲಿ ಹೋದರು. ఆ ముసుగులోనికి వెళ్ళి ಆ ಮುಸುಕಿನಲ್ಲಿ ಹೋಗಿ ఆయన వాళ్ళు ఏదైతే మేము పాపులము అన్నారంటే ప్రభు ఏం చెప్పాడంటే ಅವರು ಹೇಳುವಂತ ಮಾತು ನಾವು ಪಾಪಿಗಳು ದೇವರ ಮಂದಿ మీరు పాపులు కాదు, పాపిಗಳು ಅಲ್ಲ, పాపులు ఎగ్జిస్టెడ్ కాదు, ఆ పాపం ఉన్నదని లేదు, ಆ ಪಾಪ ನಿಲ್ಲಿ ಇಲ್ಲ, ఆ పాపం తీసివేయడానికి నేను వచ్చాను. ಆ ಪಾಪ ತೆಗೆದುಹಾಕಲಿಕ್ಕೆ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. కానీ నిజంగా ప్రభు వచ్చింది దేనికేనంటే దేవుడంత ఉద్దేಶ ಕೊಟ್ಟ అపవాదిని లయపరచడానికి ఆయన ಅಪವಾದಿಯನ್ನು ನಾಶ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. మరి మనకి ఆ విధంగా వాక్యం చెప్తున్నప్పుడు ನಮಗೆ ಈ ಪ್ರಕಾರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿರುವಾಗ అసలు ఎవరు దేవుడు? మరి ದೇವರು ಯಾರು? ಮತ್ತೆ తండ్రిని ఎవరైనా చూసారా? ತಂದೆಯನ್ನು ಯಾರು ನೋಡಿದ್ದಾರಾ? తండ్రిని ఎవరు చూడలేదా? ತಂದೆಯನ್ನು ಯಾರು ನೋಡಿಲ್ಲ? ఎవరు చూడలేదా? ಯಾರು ನೋಡಿಲ್ಲ. మరి యెహోవాను ఎవరు చూస్తున్నారు? యెహోవాను ಯಾರು ನೋಡ್ತಿದ್ದಾರೆ? వాక్యంలోకి వెళ్దాము. ವಾಕ್ಯ ಹೋಗೋಣ. మత్తయి సువార్త 11:27. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಾಕ್ಯ. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 27 11ನೇ ಅಧ್ಯಾಯ 11:27. ఇంటి యజమానుని మత్తయి సువార్త 11:27. చెవుడు ఏమైనా ఉందా మీకు? ಹೋದ್ರಿ, ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ಹೋದ್ರಿ, ಪರವಾಗಿಲ್ಲ. ఏమంటున్నాడు? సమస్తమును నా తండ్రి చేత, సమస్తము ఆయన తండ్రి చేత, నా తండ్రి చేత. ఎవరు ఈ ನನ್ನ ತಂದೆಯು ಎಲ್ಲವೂ ನನಗೆ ಒಪ್ಪಿಸಿದ್ದಾರೆ. ఆ తండ్రి, ఆ ತಂದೆ ಯಾರು? ఇక్కడేమంటున్నాడు? ఇదేం ಹೇಳ್ತಿದ್ದಾನೆ? నా తండ్రి చేత నాకు సమస్తము అప్పగింపబడి ఉన్నది. ಎಲ್ಲವೂ ನನಗೆ ಒಪ್ಪಿಸಿದ್ದಾನೆ. తండ్రికి అక్క ఎవడును ತಂದೆ ಹೊರತು ಯಾವನು కుమారుని మగనన్ను ఒక తండ్రి తప్ప ತಂದೆ ಬಿಟ್ಟು ప్రభుని కూడా ఎవరు ఎరగడు అని యేసు స్వామి ಬಗ್ಗೆ కూడా ಗೊತ್ತಿಲ್ಲ. కుమారుడు గాక కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచును ఉద్దేశించును వాడు గాకను మరి ఎవ్వను తండ్రిని ఎరగడంట. ప్రభుకి తండ్రి, తండ్రికి యేసు ప్రభు. యేసు స్వామిಗೆ ತಂದೆ, ತಂದೆ యేసు ಸ್ವಾಮಿಯನ್ನು ಬಿಟ್ಟರೆ మరి ఎవ్వరికి తెలియదంట, యారికి ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. అదేంటి ఇక్కడ తండ్రి ఎవడు చూడలేదంటున్నాడు, ఎవరితో మాట్లాడలేదంటున్నాడు?
మరి ఈ తండ్రి ఎవరితో మాట్లాడుతున్న తండ్రి? ಇಲ್ಲಿ ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅದೇನೋ ತಂದೆಗೆ ಯಾರು ನೋಡಿಲ್ಲ ఒడంబడికలో మాట్లాడుతున్న తండ్రి ఎవరు? హళై ఒడంబడికలో మాట్లాడుతున్న తండ్రి ఎవరు? ತಂದೆ ಯಾರು? చూద్దాం ఈ రోజున ఎవరు ఆయన. ನೋಡೋಣ ಯಾರು ಎಂಬುದಾಗಿ. యోహాను సువార్త 1:18. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. దేవుని యారు ఎంతో కండిಲ್ಲ. ఎవరు కూడా చూడలేదంట. యారు కండిಲ್ಲ. నరమాత్రుడు కూడా చూడలేదు కూడా కండిಲ್ಲ. తర్వాత తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే జనితైక కుమారుడే అనేక ప్రాచీన పత్రులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము ఆయనను బయలుపరచును. అది పుట్టినోటు ఎప్పుడు చదవకూడదు, అడిగితేనే చదవాలి. ఓకే, బ్రాకెట్ లో ఉంది కదా, అది అడిగితేనే చదవాలి. ఓకే, అసలు ఇక్కడ ఏమంటున్నాడు? దేవుణ్ణి ఎవడు చూడలేదంటున్నాడు. దేవుడిని యారు కండిಲ್ಲ. మరి దేవుడితో మాట్లాడేవాడు ఎవడు? మరి మాట్లాడే దేవుడు ఎవడు? మరి దేవుడి సంగతి మాట్లాడోದು ಯಾರು? మాట్లాడిస్తే దేవుడు యారు? సూపర్ మాట్లాడతాడు ఒక పాట. రాజా ಒಂದು ಒಳ್ಳೆ ಹಾಡಾಡ್ತಾರೆ. చూచుచున్న దేవుడవయ్యా. ఆ చూచే దేవుడు ఎవరు? ఆ ನೋಡುವ దేవుడు ಯಾರು? ఇక్కడ దేవుడు తండ్రిని ఎవడు చూడలేదంటున్నాడు. ತಂದೆಯನ್ನು ಯಾರು ನೋಡಿಲ್ಲ. కానీ ఇక్కడ ಆದ್ರೆ ಇಲ್ಲಿ కనపడుతున్న తండ్రి ఎవరు? ಕಾಣುವ ತಂದೆ ಯಾರು? మాట్లాడుతున్న తండ్రి ఎవరు? మాట్లాడే ತಂದೆ యారు? ఎలాగా ఎవరు? 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయ 5వ అధ్యాయం 37. 5వ అధ్యాయ 37ನೇ వాక్య. 37 నుంచి 39. 37 నుండి 39. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను అది పాత నిబంధన కాలమందైనను కొత్త నిబంధన కాలమందైనను తర్వాత ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము కూడా ఎవరు చూడలేదు. ಎಂದಾರು ಆತನ ಧ್ವನಿಯನ್ನು ಕೇಳಿದ್ದು ಇಲ್ಲ, ಆತನ ರೂಪವನ್ನು ನೋಡಿದ್ದು ಇಲ್ಲ. ఆయన స్వరము వినలేదంట, ఆతన ధ్వని కేಳಿಲ್ಲ, ఆయన చూడలేదు, ఆతనను ನೋಡಿಲ್ಲ. తర్వాత ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఎవరిని పంపాడు? ఆయన ಯಾರನ್ನು ಕಳಿಸಲು? ತಂದೆ. తండ్రి ఎవరిని పంపాడు? ಯಾರನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟರು? ఎవరిని పంపాడండి తండ్రి? ಯಾರನ್ನು ಕಳಿಸಲು? యేసుక్రీస్తుని ಕಳಿಸಿದ್ದ. యేసుక్రీస్తుని నమ్మారు యూదులు. యేసుక్రీస్తుని నమ్మలేదు, ಇವತ್ತಿಗೂ ನಂಬೋದಿಲ್ಲ. అందుకే మాట్లాడుతున్నాడు. తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి వాక్యం అంటే ఇంకొక వాక్యం ఉంది ఇక్కడ. ఎవరి వాక్యము? తండ్రి వాక్యము, ತಂದೆಯ ವಾಕ್ಯ. చదవండి అమ్మా. మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. తండ్రి యొక్క వాక్యము మీలో నిలిచి ఉండలేదు. వాక్యం మిమ్మల్ని నెలకొనిದ್ದು ಇಲ್ಲ. నీలో నా తండ్రి వాక్యము గనక నిలిచి ఉన్నవాడు ತಂದೆಯ ವಾಕ್ಯ ನಿಂತಿದ್ದರೆ నన్ను మీరు ఎరుగుదరు, నన్ను మీరు తిరుగుతారు. తర్వాత ఏంటంట? లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని మనం తలస్తున్నాము. వాటి పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి. ಶಾಸ್ತ್ರಗಳಿಂದ ನಿತ್ಯ ಜೀವವು ದೊರೆಯುವುದೆಂದು ನೀವು ನೆನೆಸಿ ಅವುಗಳನ್ನು ವಿಚಾರಿಸುತ್ತಿರಲ್ಲ. మరి ఇక్కడ ఏమన్నాడంటే నా తండ్రి వాక్యము మీలో ఉంటే నన్ను ఎరుగుదురు అంటున్నాడు. నా ತಂದೆಯ ಮಾತು ನಿಮ್ಮಲ್ಲಿದ್ದರೆ ನನ್ನನ್ನು ತಿಳ್ಕೊಳ್ತೀರಿ. అంటే యేసు ప్రభు తండ్రి వాక్యము కాకుండా ఇంకొక వాక్యము ఇక్కడ ఏదో ఉన్నది. యేసు క్రీస్తును ತಂದೆಯ ಮಾತಲ್ಲದೆ ಬೇರೆ ಒಂದು ಮಾತಿದೆ. ఆ వాక్యం ఉంది కాబట్టి అప్పుడు ఎవరు ఎరగట్లేదు. ఆ మాತು ಇದೆ ಅಂದ್ರೆ ಯಾರು ತಿಳ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. యేసు క్రీస్తును అంగీకరించట్లేదు. యేసు స్వామిని అంగీకారం ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. యేసు క్రీస్తు తండ్రి వాక్యము కనుక మనలో ఉంటే మనం ఎవరిని అంగీకరిస్తాము? యేసు క్రీస్తుನ ತಂದೆಯ ಮಾತು ನಮ್ಮಲ್ಲಿದ್ದರೆ ನಾವು ಯಾರನ್ನು ನಂಬುತ್ತೇವೆ? యేసు ప్రభువుని నమ్ముతాము. యేసు స్వామిని ನಂಬುತ್ತೇವೆ. మరి యేసు స్వామిని నమ్మట్లేదు కదా. యేసుని నమ్ముతా ಇಲ್ಲ ಇವರು. ఎందుకంటే ఆయన ఇచ్చిన తండ్రి యొక్క వాక్యాన్ని మనం నమ్మట్లేదు. ತಂದೆ ಕೊಟ್ಟಂತ ಮಾತುಗಳನ್ನ ನಾವು ನಂಬುತ್ತಾ ಇಲ್ಲ. యోహాను సువార్త 6:42. యోహాను సువార్త 6ನೇ అధ్యాయ 47ನೇ వాక్య. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునో తండ్రిని చూచి ఉండలేదు.
ఎవరు ఈయనే? ಯಾರು ಈತ ಯಾರಾಗಿದ್ದಾರೆ? తండ్రి నుంచి వచ్చిన వాడు తప్ప ఎవరు తండ్రిని చూడలేదంట. మరి ఈయనే చూచాడంట. ఈయనంటే ఎవరు? ಇವರಂದ್ರೆ ಯಾರು? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తండ్రి నుంచి వచ్చిన ఆయనే కదా. అంతే బడిద ಬಂದಂತ యేసుక్రీస్తు తప్ప ఇంకెప్పుడు చూడలేదన్నాడు. యేసుని బిಟ್ಟು ಯಾರು ನೋಡಿದ ತಂದೆ? ఇక్కడ పాత నిబంధనలో చూసిన తండ్రి ఎవరు మరి? ಹರವರು ನೋಡಿದ ತಂದೆ ಯಾರು? యోహాను సువార్త 17వ అధ్యాయం 17ನೇ ಅಧ್ಯಾಯ 25. 17ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಾಕ್ಯ. నీతి స్వరూపవాడు, నీతి స్వరూపుడగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదను, నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి ఉన్నారు. తర్వాత నాయందు నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును ఏ నామమును తెలియజేసేదను ఇంకా తెలియజేసేదని చెప్తున్నాడు. ఏంటంట? తండ్రి నువ్వు నన్ను పంపి ఉన్నావని, తండ్రి నన్ను కలిసిద్దియా, ఇంకా చాలా మంది ఎరగలేదు, ఇನ್ನು ಬಹಳ ಜನ ತಿಳಿದುಕೊಂಡಿಲ್ಲ. కానీ ಆದರೆ ఎవరైతే నీ వాక్యము వారిలో ఉన్నదో, ನಿಮ್ಮ ವಾಕ್ಯ ಅವರಲ್ಲಿ ಇರುವಾಗ వారు నిన్ను ఎరిగి ఉన్నారు, ಅವರು ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. నీవు నా యందు ఉంచి ನೀವು ನನ್ನಲ್ಲಿಟ್ಟಂತ ప్రేమ వారి యందును కూడా ಆ ಪ್ರೀತಿ ಅವರಲ್ಲಿ ಕೂಡ ఉండునట్లు ಇರುವ ಹಾಗೆ ఏం చేశాడంట? ಏನ್ ದೇವರು? నీవు నాకే నామం అయితే ఇచ్చావో, ನೀವು ನನ್ನ ಏನ್ ಹೆಸರು ಕೊಟ್ಟಿದ್ರು అదే నామమును ನಾನು అదే ನಾಮ వారికి తెలియజేసెను. ಅವರಿಗೆ ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದ್ದೇನೆ. ఏంటి ఆ నామము? ಅದು ಯಾವ ನಾಮ? ఏ ಅದು ಯಾವ ಹೆಸರು? ఏ నామము? ಯಾವ ಹೆಸರು? ಅದು ఒక నామము తండ్రి కుమారుడికి ఇచ్చాడంట. ಆ ಹೆಸರು ತಂದೆ ಮಗನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అదే కుమారుడు మనకి ఇచ్చాడంట. ಅದೇ ಮಗ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మనం ఇప్పుడు ఏ ప్రార్థన ఏ నామములో అడుగుతాము? ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಯಾವ ಹೆಸರಲ್ಲಿ ಕೇಳ್ತೇವೆ? యేసు నామములో ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಕೇಳ್ತೇವೆ. తెలియచేశాడు, ఇంకా తెలియజేస్తాను. ಮಾಡಿದ್ದಾನೆ, ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ತಿಳಿಯಪಡಿಸುತ್ತಾನೆ. ఇప్పుడు మనం అందరం ఎవరము? ನಾವೆಲ್ಲ ಏನಾಗಿದ್ದೇವೆ? మనమందరం ఆయన ఇమేజ్ అయి ఉన్నాం. ನಾವೆಲ್ಲ ಆತನ ಸ್ವರೂಪವಾಗಿದ್ದೇವೆ. మనమందరం కూడా క్రీస్తులే కదా. ನಾವೆಲ್ಲ ಕ್ರಿಸ್ತರಾಗಿದ್ದೇವೆ. మనమందరం క్రీస్తు యొక్క స్వభావము మనస్సు కలిగి ఉన్నాం ನಾವು కదా. ಕ್ರಿಸ್ತರ ಸ್ವಭಾವವುಳ್ಳವರಾಗಿ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ, నిజంగా చెప్పాలంటే మనం పెదాలతోనే మాట్లాడుతాం. ನಿಜವಾಗಿ ನಾವು ತುಟಿಗಳಿಂದ ಹೇಳ್ತೇವೆ ಅಷ್ಟೇ. హృదయ పరంగా వచ్చినప్పుడు మనము ಹೃದಯದ ಹತ್ರ ಬರುವಾಗ ನಾವು అపవాది సంబంధిలాగే ಅಪವಾದಿಗೆ ತರ ಮಾಡ್ತೇವೆ. నువ్వు లేఖనములు గనక నీలో ఉంటే ఏమొస్తుందంట? ನಿಮ್ಮಲ್ಲಿ ವಾಕ್ಯ ಅಂದ್ರೆ ಏನ್ ಬರುತ್ತೆ? ఆయన ప్రేమ ఉంటదంట. ಆತನ ಪ್ರೀತಿ ಬರುತ್ತೆ. ప్రేమే కనుక లేకపోతే, ಪ್ರೀತಿ ಇಲ್ಲದೆ ಇದ್ದರೆ నువ్వు ఆయన సంబంధి కాదు. ನೀವು ಆತನ ಸಂಬಂಧಿ ಅಲ್ಲ. సో ఇక్కడ ఒక తండ్రిని మనకి పరిచయం చేస్తున్నాడు యేసు ತಂದೆಯನ್ನು ప్రభు. ದೇವರು ಪರಿಚಯ ಮಾಡ್ತಿದ್ದ. ఆ తండ్రి దగ్గర ఓన్లీ ప్రేమ తప్ప ಪ್ರೀತಿ ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಏನೂ ಇಲ್ಲ. మరి ఇదేంటి? ಮತ್ತೆ ಇದೇನು? ಹಳೆ ಒಡಂಬಡಿಕೆలో ఉన్న తండ్రి దగ్గర అంత కోపమే ಹಳೆ కనబడే. ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ತಂದೆ ಬಳಿಗೆ ಬಹಳ ರೋಷ ಕೋಪ ಇದೆ. ఇక్కడ తండ్రి ಇಲ್ಲಿ ತಂದೆ నీలో ప్రేమ ఉన్నది కాబట్టి ಇಲ್ಲಿ ಪ್ರೀತಿ ಇದೆ. నేను ఈ ప్రేమనే వారికి ಈ తెలియజేస్తాను, ಪ್ರೀತಿಯನ್ನು ನಾನು ಪ್ರಕಟಣೆ ఈ ಮಾಡ್ತಿದ್ದೇನೆ, ప్రేమనే నేను బోధిస్తాను ಈ అంటున్నాడు. ಪ್ರೀತಿಯನ್ನು ನಾನು ಬೋಧನೆ ಮಾಡ್ತೇನೆ. మరి ఇక్కడ ఉన్న తండ్రి యొక్క వాక్యం ఉంటేనే మనం యేసు ప్రభుని ఎరుగుతామంట. ಇಲ್ಲಿರುವಂತ ತಂದೆಯ ವಾಕ್ಯ ಇದ್ದರೆ ನಾವು ಯೇಸು ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ತೇವೆ. ఆ తండ్రి యొక్క వాక్యం ఉంటేనే నీలో ప్రేమ ఉంటదంట. ಆ ತಂದೆಯ ವಾಕ್ಯ ಇದ್ದರೆ ನಿನ್ನಲ್ಲಿ ಪ್ರೀತಿ ಇರುತ್ತೆ. ఆ తండ్రి యొక్క వాక్యం ఉంటేనే ఆయన మహిమను ಆ పొందుకుంటాడంట. ತಂದೆಯ ವಾಕ್ಯ ಇದ್ದರೆ ಮಹಿಮೆಯನ್ನು ಪಡ್ಕೊಳ್ತೀಯ. ఆ తండ్రి యొక్క వాక్యం నీలో ఉంటేనే ఆయన యొక్క నామము నీకు ఇస్తాడంట. ಆ ತಂದೆಯ ವಾಕ್ಯ ನಿಲ್ಲಿದ್ರೆ ದೇವರು ನಾಮವನ್ನು ಮಹಿಮೆ ಕೊಡ್ತಾರೆ. ఆ తండ్రి యొక్క వాక్యము ఏంటి? ಆ ತಂದೆಯ ವಾಕ್ಯ ಏನು? ప్రేమ, ಪ್ರೀತಿ, జాలి, ಕರುಣೆ, దయ, ಕೃಪೆ, కరుణ, ಕರುಣೆ ఇవి ಇವು ಆಗಿದ್ದ ఆత్మఫలాలు. ಆತ್ಮಫಲಗಳು. ఇవి కనుక నీలో ఉంటేనే, ಇದನ್ನು ನಿನ್ನಲ್ಲಿ ಇದ್ದರೆ ಮಾತ್ರ ఆయన నామం ఇస్తే ఇవన్నీ నీలో ఉంటాయి. ಆತನ ನಾಮದಿಂದ ಇವೆಲ್ಲ ಇರುತ್ತದೆ. ఆయన నీకేం ఇస్తానంటున్నాడు? ಆತ ನಿಮಗೆ ಏನ್ ಕೊಡ್ತಾನೆ? నా మహిమను ನನ್ನ ఇస్తానంటున్నాడు. ಮಹಿಮೆ ಕೊಡ್ತೇನೆ. మన తండ్రి ನಮ್ಮ ತಂದೆ మహిమనిచ్చేవాడు. ಮಹಿಮೆ మన ಕೊಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. తండ్రి ನಮ್ಮ ತಂದೆ రక్షకుడు. ರಕ್ಷಕನು. మన తండ్రి ನಮ್ಮ ತಂದೆ పోషించేవాడు. ಆತನು ಪೋಷಿಸುವವನು. మన తండ్రి ನಮ್ಮ ತಂದೆ ఈ రోగాన్ని వేడగొట్టేవాడు. ರೋಗವನ್ನು మన ತೊಲಗಿಸುತ್ತಾನೆ. తండ్రి ನಮ್ಮ ತಂದೆ నిన్ను ನಿನ್ನ దైవత్వముగా చూసేవాడు. ದೈವತ್ವವನ್ನು ನೋಡ್ತಾನೆ. మన తండ్రి ನಮ್ಮ ತಂದೆ నిన్ను ನಿನ್ನನ್ನ పనికొచ్చే పాత్రగా మార్చేవాడు. ಬರುವಂತ ಪಾತ್ರೆಯಾಗಿ మన ಮಾಡಿಸುತ್ತಾನೆ. తండ్రి ನಮ್ಮ ತಂದೆ నిన్ను
ನಿನ್ನನ್ನ ప్రేమగా సమానత్వంగా చూస్తాడు. ಏಕತ್ವದಲ್ಲಿ ನೋಡುತ್ತಾನೆ. తండ్రి ತಂದೆ నేను ನನ್ನನ್ನು కుమారుడు ಮಗನನ್ನು మనము ನಾವು ఒకటే ಆಗಿದ್ದೇವೆ. there is no between different father and son. ತಂದೆಯ ಮಗನಲ್ಲಿ ವ್ಯತ್ಯಾಸವಿಲ್ಲ. అలాగే నీకు నాకు ఒకటే మూలమన్నాడు. ನಿನಗೂ ನನಗೆ ಒಂದೇ ಮೂಲವಾಗಿದೆ. ముగ్గురు ఎటువంటి భేదం లేదు. ಮೂರಲ್ಲಿ ಯಾವ ಭೇದ ಇಲ್ಲ. ఎందుకంటే మనలో సమానత్వం ఉందన్నాడు. ನಮ್ಮಲ್ಲಿ ಸಮಾನತೆ ಇದೆ. ఇప్పుడు దేవుడు అంటే ఎవరే ఉన్నాడు? ఎలా కనపడుతున్నాడు దేవుడు? దేవుడు ಅಂದ್ರೆ ಯಾರಾಗಿದ್ದಾನೆ? దేవుడు మనకి ప్రేమలాగా కనపడుతున్నాడు. దేవుడు ನಮಗೆ ಪ್ರೀತಿಯಾಗಿ ಕಾಣ್ತಿದ್ದಾನೆ. అంటే దేవుడు అంటే ప్రేమే. ದೇವರಂದ್ರೇನೆ ಪ್ರೀತಿ. దేవుడు ప్రేమ కనుక మనలో లేకపోతే ಪ್ರೀತಿ ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೋದರೆ మనలో అపవాది యొక్క స్వభావం కనపడతా ఉండే. ನಿನ್ನಲ್ಲಿ ಅಪವಾದ ಸ್ವಭಾವ ಕಾಣುತ್ತೆ. ఏంటి ఆ కోపము? ಏನ ಸಿಟ್ಟು, రోషము, రోషము, కోపము, క్రోధము, ಕ್ರೋಧ, జలసి కనపడతా ఉంటది. ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಕಾಣುತ್ತದೆ. ఎవరన్నా ఎదుగుతున్నాడంటే ಯಾರಾದ್ರೂ ಬೆಳೆದರೆ మనకి కడుపులో దేవేస్తా ನಮಗೆ ఉంటది. ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಬರುತ್ತೆ. ఎవరో బాగుపడుతున్నాడంటే ಯಾರು ನಮಗೆ ಚೆನ್ನಾಗಿ కోపం వచ్చేస్తా ಅವ್ರಿಗೆ ఉంటది. ಸಿಟ್ಟು ಬರುತ್ತೆ. ఎవరన్నా ఏదన్నా ಯಾರಾದ್ರೂ ಏನಾದರೂ ఏదన్నా అంటే నీకు రోషం వచ్చేస్తా ಏನಾದ್ರೂ ఉంటది. ಹೇಳಿದ್ರೆ ನಿಮ್ಗೆ ರೋಷ ಬರುತ್ತೆ. ఈ స్వభావం ఒకరిలో మనం చూస్తున్నాం. పాపల స్వభావం ಒಬ್ಬರಲ್ಲಿ ಕಾಣ್ತದೆ. ఎవరిలో కనబడుతుంది? ಯಾರಿಗೆ ಗೊತ್ತಾದ್ರು? ఆ? ಯಾರಲ್ಲಿ? రోషముల దేవుడు ఎవరండి? ರೋಷವುಳ್ಳ ದೇವರು ಯಾರು? జలసి కలిగిన దేవుడు ఎవరు? ಆ ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚುಳ್ಳ ದೇವರು ಯಾರು? కోపముల దేవుడు ఎవరు? ಕೋಪದ ದೇವರು ಯಾರು? మరి అదేంటి ఇక్కడ ఉన్న అపవాదిలో ఉన్న లక్షణాలు ఈ తండ్రిలో కనబడుతున్నాయి? ಅಪವಾದಿವಂತ ಲಕ್ಷಣ ಈ ತಂದೆಗೆ ಕಾಣ್ತಿದೆಯಲ್ಲ. మన తండ్రిలో ప్రేమ కదా ఉన్నది. ನಮ್ಮ ತಂದೆಯಲ್ಲಿ ಪ್ರೀತಿ ಇದೆಯಲ್ಲ. మన తండ్రిలో జాలి ఉన్నది. ತಂದೆಯಲ್ಲಿ ಜಾಗ తండ్రి వాక్యం నీలో ఉంటే ಆ ತಂದೆಯ ಮಾತು ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದರೆ అప్పుడే నీలో ప్రేమ కలుగుతుంది. ಆಗ ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರೀತಿ ಬರುತ್ತದೆ. యేసు ప్రభు అన్నాడు మనం అందరం సమానం అన్నాడు. ಯೇಸುಗಳು ನಾವೆಲ್ಲರೂ ಒಂದೇ ಸಮಾನರು. నాకు నీకు కూడా వ్యత్యాసం లేదు అన్నాడు. ನನಗೂ ನಿನಗೂ ವ್ಯತ್ಯಾಸವಿಲ್ಲ. మనం ఒకటే అన్నాడు. ನಾವು ಒಂದೇ ಆಗಿದ್ದೇವೆ. ఈ లోకంలో ఈ రోజున ఏం లేదు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಇವತ್ತು ಏನಿಲ್ಲ ಗೊತ್ತಾ? సమానత్వం లేదు. ಐಕ್ಯತೆ ಇಲ್ಲ, ಸಮಾನತೆ ಇಲ್ಲ. మనం కులాలుగా విడిపోయాము, ನಾವು ಕುಲಗಳಾಗಿ ಬೇರ್ಪಟ್ಟಿದ್ದೇವೆ, మతాలుగా విడిపోయాము. ಮತಗಳಾಗಿ ಬೇರ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. కానీ దేవుడు అన్నాడు మీరందరూ నా పిల్లలే అంటున్నారు. ದೇವರ ನೀವೆಲ್ಲ ನನ್ನ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. కానీ మనము ಆದ್ರೆ ನಾವು మతాలుగా విడిపోయి, ಮತಗಳಾಗಿ ಬೇರ್ಪಟ್ಟು, కులాలుగా విడిపోయి, ಕುಲಗಳಾಗಿ ಬೇರ್ಪಟ್ಟು, తెల్లవారుగా నల్లవారుగా విడిపోయాము. ಬಿಳಿ ಜನ ಕರೆ ಜನ ಆಗಿ యేసు ప్రభు ఏ సమానత్వాన్ని తీసుకురావడానికి ಯಾವ ಐಕ್ಯತೆ ತನಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟರು తీసివేసి ಸೈತಾನನ್ನು ತೆಗೆದುಹಾಕಿ మనమందరము దేవుని పిల్లలము అని చెప్పడానికి వచ్చాడు. ನಾವೆಲ್ಲರೂ ದೇವರ ಮಕ್ಕಳನ್ನು ಹೆಸರು ಹೇಳಿಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ఎప్పుడైతే నీలో సమానత్వం అనే ఒక దేవుని ఆయన తండ్రి యొక్క వాక్యం నీలో ఉంటే, ತಂದೆಯ ವಾಕ್ಯ ನಿನ್ನಲ್ಲಿ ಇರುವಾಗ నీలో ప్రేమ ఉంటుంది కాబట్టి ನಿನ್ನಲ್ಲಿ ಪ್ರೀತಿ ಇರುತ್ತದೆ. నీలో ఎటువంటి హెచ్చు తగ్గులు ఉండవు. ನಿನ್ನಲ್ಲಿ ಯಾವ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಇರೋದಿಲ್ಲ. అందరం ఒకటే అనే ఒక స్వభావం ನಾವೆಲ್ಲರೂ ಒಂದೇ ಎಂಬುದಾಗಿ ಸ್ವಭಾವ దేవుని ಆಲೋಚನೆ వాక్యము ద్వారా కలుగుతుంది. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಉಂಟಾಗುತ್ತದೆ. ఇది వాక్యము చెబుతున్నది. ಇದು ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ. అంతేకాని దేవుడి దగ్గరికి వస్తే రోగం పోతుంది, ದೇವರ ಹತ್ರ ಬಂದ್ರೆ ರೋಗ ಹೋಗುತ್ತೆ. రోగమే లేదన్నాడు దేవుడు. ರೋಗನೇ ಇಲ್ಲ ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. నేను తిన్న దేవుడి చేత మీరు స్వస్థత పొందుతారా? ಭಾಷೆಯಿಂದ ನೀವು ಸ್ವಸ್ಥವಾಗಿದ್ದೇವೆ. స్వస్థత పొందుతారా? పొంది ఉన్నారన్నాడు. ಸ್ವಸ್ಥತೆ ಆಗ್ತೀರಾ? ಆಗಿದ್ದೀರಾ? మరి పొంది ఉన్నారన్నప్పుడు మనలో రోగం ఎందుకుంది? ನೀವು ಆಗಿದ್ದರಿಂದ ರೋಗ ಯಾಕೆ? ఎందుకు రోగం పోవట్లేదు? ಯಾಕೆ ರೋಗ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ? నువ్వు ఎవరో ఇంకా అర్థం కావట్లేదు. ಯಾಕೆ ಯಾರದ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ? నువ్వు ఎవరు అంటే ನೀವು ಯಾರಂದ್ರೆ దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవుడివి అంటున్నాడు. ದೇವರ ನೀವು ದೈವತ್ವಗಳಾಗಿದ್ದೀರಿ. నువ్వేమంటావు? ನೀವೇನ್ ಹೇಳ್ತಿದ್ದೀರಿ? నేను పెంట కుప్పని అంటావు. ನಾನು ತಿಪ್ಪಿ ಆಗಿದ್ದೇನೆ. దేనికి పనికిరాని వాడిని ನಾನು అంటావు. ಯಾವ ಕೆಲಸಕ್ಕೆ ಬರಲಾದವನು. దేవుడు అంటున్నాడు ದೇವರಂತ ಮಾತು నీవు నా ఆత్మవి కాబట్టి, ನೀವು ನನ್ನ నీవు నా ಆತ್ಮವಾಗಿದ್ದೀರಿ. కుమారుడు కాబట్టి, ನೀವು ನನ್ನ ಮಗನಾಗಿದ್ದೀರಿ. నీవు కూడా వాక్యమై ఉన్నావు కాబట్టి, ನೀವು ಕೂಡ ವಾಕ್ಯವಾಗಿದ್ದೀರಿ. వాక్యంలో శక్తి ఉన్నది కాబట్టి, ವಾಕ್ಯದಲ್ಲಿ ಶಕ್ತಿ ಇದೆ. ఆ వాక్యము శక్తిగా ఉన్న వాక్యాన్ని తీసుకెళ్లి నీలో నేను పెట్టి ఉన్నాను ಆ కాబట్టి ಶಕ್ತಿಯುಳ್ಳ ವಾಕ್ಯ ನಿಮ್ಮಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೇನೆ. నా ఆత్మ శక్తిగా ఉన్నది, ನನ್ನ ಆತ್ಮವು ಶಕ್ತಿ ಉಳ್ಳದು, నా వాక్యము శక్తిగా ನನ್ನ ఉన్నది, ವಾಕ್ಯವು ಶಕ್ತಿ ಉಳ್ಳದು, అలాగే నా రాజ్యము కూడా శక్తిగా ఉన్నది. ನನ್ನ ರಾಜ್ಯವು ಶಕ್ತಿ ಉಳ್ಳದಾಗಿದೆ. నీకే నేను పవర్ అథారిటీని ఇచ్చాను. ನಿಮಗೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. లేదు తండ్రి దగ్గర నుంచి పొందుకున్న నామమును మనకి ఇచ్చున్నాడని ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. ನಾನು ತಂದೆಯ ಬಳಿಗೆ ತನ್ನಂತ ಹೆಸರು ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. అదే అథారిటీని తీసుకుని ಆ ಅಧಿಕಾರದಿಂದ ఎలాంటి అధికారాన్ని? ಯಾವ ಅಧಿಕಾರ? యేసునామం అనే అధికారమా? ಯೇಸು ನಾಮೇ ಅಧಿಕಾರನ. నీవు కూడా క్రీస్తు లాంటి కలిగిన వారిగా అధికారం పొందుకొని ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದು
నీవు నీలో ఉన్న రోగాన్ని ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತ ರೋಗವನ್ನ గద్దించమన్నాడు. ಗದರಿಸಬೇಕು. కానీ మనం హాస్పిటల్ కి పరిగెడతాం. ನಾವು ಹಾಸ್ಪಿಟಲ್ ಹೋಗ್ತೀವಿ. దేవుడు అన్నాడు రోగాన్ని గద్దించమంటున్నాడు. ರೋಗವನ್ನು ಗದರಿಸಿ రోగాన్ని గద్దించలే రోగం పోలేదు. ರೋಗ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ఇంకా నీకు సత్యము అర్థం సత్య కాలేదని. ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. ఒకవేళ సత్యము అర్థమైతే సత్యం అర్థమాದರೆ ఇది ఎలా తీసివేయాలో నీకు అర్థం అవుతున్నది. ಯಾವ ತರ ತೆಗೆದಾಗ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ఇంకా నీకు సత్యము కనుక అర్థం కాకపోతే సత్యం అర్థ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ఒక అమాయకత్వంలో నువ్వు జీవిస్తున్నావు. అమాయకురాగిದ್ದೀರಿ. దేవుడు మొక్కులు తీర్చేవాడు. దేవుడి దగ్గరికి రావటము, ದೇವರ ಬಳಿಗೆ ಬರುವುದು, దేవుడి దగ్గరికి వచ్చి నీవు కన్నీళ్లు విడటము, ದೇವರ కన్నీరు ఇడೋದು, నీకు శరీరం ఇప్పుడు నువ్వే నేను పెంట కుప్పని అన్న నీకే బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు, ನಾನು ತಿಪ್ಪಿ ಎಂದು ಹೇಳುವಂತ ನೀವು ನಿಮ್ಗೆ ಬುದ್ಧಿ ಜ್ಞಾನ ಇರುವಾಗ, నీకే నీ పిల్లలు నేను పొలుచుకోనప్పుడు, ನೀವೇ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವಾಗ, నిన్ను సృష్టించిన వాడు నిన్ను ఎంతగా ప్రేమించాలి. సృష్టి ಮಾಡಿದ ನಿನಗೆಲ್ಲ ರೋಗ అంతగా ప్రేమించిన వాడు నిన్నెందుకు పొడుస్తాడు? ఎందుకు నేను ఇబ్బంది పెడతాడు? ಯಾಕೆ ನಿಮಗೆ ತೊಂದರೆ ಕೊಡ್ತಾನೆ? ఎందుకు ఏడిపిస్తాడు? ನಿಮ್ಮನ್ನ ಯಾಕೆ ಆಡಿಸ್ತಾನೆ? ఏడిపించడు ఆయన. ಆತ ನಿಮ್ಮನ್ನ ಅಳಿಸೋದಿಲ್ಲ. నువ్వు ఇంకా సత్యంలో తెలుసుకోవాలా. ನೀವು ಇನ್ನೊಂದು ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳಿ. మనం అనుకుంటున్నావు దీన్ని పట్టుకుని ನೀವು ಹೇಳ್ಕೊಂಡು ಇದನ್ನ ಹಿಡ್ಕೊಂಡು దగ్గరగా ఉన్న దేవుడికి అనుకుంటున్నావు. ಹತ್ರ ಇದ್ದೇನೆ. కానీ ಆದರೆ నిజం ఏంటంటే ಏನ್ ಗೊತ್ತಾ? ఇది నువ్వు పెదాలతో కనపరుస్తున్నావు. ಹುಟ್ಟಿನಿಂದ ಗಣಪಡಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. ఇది కనుక నీ హృదయంలో ఉంటే ಇದರಲ್ಲಿ ಹೃದಯ ಇದ್ದರೆ దేవుడే ఉన్నాడు. ದೇವರಂತ ಮಾತು ಗೊತ್ತಾ? ఆయన పరలోక రాజ్యం నీలో ఉందన్నాడు. ಪರಲೋಕ ರಾಜ್ಯ ನಿಮ್ಮಲ್ಲಿದೆ. ఆయన నిబంధన నీ మీద రాసి ఉన్నాడు. ನಿಮ್ಮಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾನೆ. అప్పుడు నీ నోటిలో నుంచి ఎటువంటిది రావాలి? ಬಾಯಿಂದ ಏನ್ ಬರಬೇಕು? జీవం కలిగిన మాటలు రావాలి. ಜೀವನ ಮಾತು. జీవం ఉన్నది ఎవరి దగ్గర? ಜೀವ ಯಾರ ಬಳಿ ಇದೆ? జీవం ఎవరి దగ్గర ఉన్నది? ಜೀವ ಯಾರ ಬಳಿ ಇದೆ? దేవుడి దగ్గర ఉన్నది. ಅದು ದೇವರ ಬಳಿ ಇದೆ. మనము సజీవులమా లేకపోతే మృతులమా? ನಾವು ಸಜೀವರಾಗಿದ್ದೇವೆ, ಸತ್ತೋಗಿದ್ದೀವ. సజీవుడి దగ్గర జీవం ఉన్నప్పుడు ಸಜೀವರ ಜೀವ ಇರುವಾಗ రోగం దగ్గర జీవం ఉన్నదా? ರೋಗದ ಬಳಿ ಜೀವ ಇದೆಯಾ? రోగంలో జీవం లేదు. ರೋಗದಲ್ಲಿ ಜೀವ ಇದೆಯಾ? నువ్వే అనుకుంటున్నావు. ನೀವೇ ಅನ್ಕೋತಿದ್ದೀರಿ. ఒకవేళ ಒಂದು ವೇಳೆ నాకు అనారోగ్యం వస్తే నేను చచ్చిపోతాను, ಆ ರೋಗದಲ್ಲಿ ಸತ್ತೋಗ್ತೀನಿ. జీవము లేని దానిని చూసి నువ్వు భయపడుతున్నావు నా సహోదరి. ಜೀವ ಇಲ್ಲದ ವಿಷಯವನ್ನು ನೋಡಿ ಭಯಪಡ್ತಾ ಇದ್ದೀರಿ. నువ్వే జీవమని దేవుడు చెప్తున్నాడు. ನೀವೇ ಜೀವ ಆಗಿದ್ದೀರಿ ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. ఆ జీవముతో కలిగిన శక్తితో అధికారంతో దాన్ని గద్దించు ಆ అన్నాడు. ಜೀವನದಿಂದ ಶಕ್ತಿಯಿಂದ ಅದನ್ನು ಗದರಿಸಿರಿ. నువ్వు ఎప్పుడైతే ఈ విధముగా ఆలోచించి అధికారం పొందుకుంటావో, ಈ ಪ್ರಕಾರ ರಾಜ್ಯ ಮಾಡಿ ಅಧಿಕಾರ ಹೊಂದಿಕೊಳ್ಳುವಾಗ నువ్వు ఏదైనా గాని ಏನಾದರೂ ಕೂಡ దేవుని యొక్క కృపను బట్టి ದೇವರ ಕೃಪೆಯಿಂದ సమస్తమును ಎಲ್ಲವನ್ನೂ ಕೂಡ పొందుకుంటావు. ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೀಯಾ? యోహాను సువార్త 1:3. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಾಕ್ಯ. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ. ఒక్క నిమిషం. ఈ సృష్టిని చేసింది ఎవరు? ಈ ಸೃಷ್ಟಿನ ಯಾರು ಮಾಡಿದ್ರು? ఎవరు చేశారు? ಯಾರು ಮಾಡಿದ್ರು? ఎవరు చేశారండి? ಯಾರು ಉಂಟು ಮಾಡಿದ್ದಾರೆ? ఎవరు చేశారు? ಈ ಸೃಷ್ಟಿಯನ್ನು ಯಾರು ಉಂಟು ಮಾಡಿದ್ದಾರೆ? ఎవరు చేశారు? ఎవరు దేవుడు? ದೇವರು. యెహోవా దేవుడు. ఇప్పుడు చదవండి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. అదే ఇంగ్లీష్ లో ఉంటది జీసస్ త్రూ. ఒకసారి ఇంగ్లీష్ లో ఎవరుంటే చదవండి. 1:3 యోహాను సువార్త 1:3. All things were made through him, and without him not one thing was made. That was made. By him. All things was అంటే ఆయన ద్వారా. All were made through him. చల్ త్రూ ఒకటే నాకు కావాల్సి. ఆయన ద్వారా. అంటే ఇక్కడ ఇప్పుడు సృష్టి చేసింది ఎవరు? సృష్టి ಮಾಡಿದ ಯಾರು? ಯಾರು? ఎవరు ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయన ద్వారా అంటున్నాడు. ఆతన మూలకವಾಗಿ ఆయనే సృష్టి చేశాడు అంటున్నాడు. ఆతనే సృష్టి ಮಾಡಿದ್ದಾನೆ. లేకుండా ఏది కలగలేదు అంటున్నాడు. ఆయనలో ఏమున్నది? ఆతనలో ఏమిದೆ? జీవం ఉన్నది, జీవ ಇದೆ, వెలుగు ఉన్నది, వెలుగుಇದೆ. నా ద్వారానే సమస్తము కలిగింది అన్నాడు. సమస్తము నేను లేకుండా ఏది కలగలేదు అంటున్నాడు. ಏನು ಉಂಟಾಗಿಲ್ಲ. ఇక్కడేంటి యెహోవా సమస్తం ఏం చేశారంటున్నాడు? ఇదేమి యెహోవా సమస్త నాపడితే ಹೇಳಿದ್ದಾನಲ್ವಾ? చూద్దాం అది కూడా. ನೋಡೋಣ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:9. ఎఫెసీ పుస్తక 3ನೇ అధ్యాయ 9. పరలోకములో పరలోకములో ప్రధానులకును ప్రధానకులను
అధికారులకును సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానమును తెలియబడవలని. ఒక్క నిమిషం, ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరలోకములో ప్రధానులలో అధికారులలో సంఘము ద్వారా తన యొక్క సమస్త విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని. మనకి పాత నిబంధనలో ఏది జ్ఞానమును మనకి తెలియచేయలా. ఇక్కడ ఏంటి జ్ఞానము తెలియజేస్తానంటున్నాడు? జ్ఞానము తెలియజేయలేదు, ఇక్కడ జ్ఞానము తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే నిజమైన దేవుడు ఎప్పుడు కూడా జ్ఞానము తెలుసుకుంటాడు. జ్ఞానము తెలుసుకుంటే నువ్వు ఎవడివి నీకు అర్థమవుతుంది. జ్ఞానం తెలుసుకోకపోతే ఇక్కడ ఈ భూలోకంలో మనిషిగానే జీవిస్తావు. జ్ఞానమును తెలుసుకుంటే ఈ లోకంలో దైవత్వం కలిగిన క్రీస్తు వలె జీవిస్తావు. జ్ఞానము తెలుసుకునేవాడిగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. కానీ జీవిಸುವಾಗ మనం పాపం అంటే నా పాపం ಎಂದರೆ క్రియల అనుసారంగా ఉండేది పాపం అనుకుంటాం. క్రియల ಮೂಲಕವಾಗಿ ಪಾಪವೇನ చాలా మంది దగ్గర ఇగ్నోరెన్స్ ఉంటుంది. ಅವರ ಹತ್ರ ಅವರಿಗೆ ತಾತ್ಸಾರ ಮಾಡ್ತಾರೆ. ఇగ్నోరెన్స్ అంటే ఏమంటారు దాన్ని? ತಾತ್ಸಾರ. మేము వినము, నెగ్లెక్ట్. నాకు వద్దు ఆ నెగ్లెక్ట్, నెగ్లెక్షన్ ఉంటుంది. ఇಷ್ಟ ಇಲ್ಲ, ನಾವು ಕೆಡಂಗಿಲ್ಲ. నాకు దేవుడు ఎక్కువ వినను, నేను నాకు దేవుడి ಬಗ್ಗೆ ಜಾಸ್ತಿ ಕೆಡಂಗಿಲ್ಲ, ಬೇಡ. అదే పాపం, ಅದು ಪಾಪ. ఇగ్నోరెన్స్ పాపము, ತಾತ್ಸಾರನೇ ಪಾಪವಾಗಿದೆ. అసలు నీవు చెవి ఇవ్వకపోతే, ನೀವು ಕಿವಿ ಕೊಡದೇ ಇದ್ದರೆ వినుడి ద్వారా ఏమొస్తుంది? ಕೇಳೋದು ಹೇಗೆ? ఏమొస్తుంది? ಏನಾಗುತ್ತೆ? విశ్వాసం వస్తుంది, ಕೇಳೋದ್ರಿಂದ ನಂಬಿಕೆ ಬರುತ್ತೆ. కానీ నీ చెవి ఇవ్వకపోతే, ನೀವು ಕಿವಿ ಕೊಡದೇ ಇದ್ದರೆ ఏం చేస్తావు? నువ్వు ఏం ಮಾಡ್ತೇನೆ? దేవుడి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడట్లా, దేవుడి ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ಳೋಕೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. నాకు తెలిసింది చాలు, నాకు ಗೊತ್ತಿರೋದು సాಕು. ఆదివారం గుడికి వెళ్ళాలి, భానువారం గుడికి ಹೋಗಬೇಕು, సంవత్సరానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోవాలి, కర్తన మీద ఆగిపోయింది. అలాగే ముగిತ್ತು, అయిపోయింది క్రైస్తవ జీవితం. ఆಯ್ತು, క్రైస్తవ జీవన. క్రీస్తు అలాగే జీవించాడా? క్రీస్తు జీవన ಮಾಡಿದ್ರಾ? క్రీస్తు అపవాదిని లయపరచడానికి వచ్చానండి. ఈ సైతాన్ జయించಲಿಕ್ಕೆ ಬಂದರು. నా ఇమేజ్ గా, ನನ್ನ ಸ್ವರೂಪವಾಗಿ నీవు నాకన్నా గొప్ప కార్యం చెయ్యి అంటున్నాడు. ನನಗಿಂತ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಮಾಡಿರಿ. నువ్వే అనుకుంటున్నావు, అది నీవే అనుకుంటుంది. ఆదివారం గుడికి వచ్చామా, సండే చర్చికి విన్నామా, కేಳಿದ ನಂತರ ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ రోజు నీ పని నువ్వు చేసుకుంటే, మನೆಗೆ ಹೋಗಿ ನಿಮ್ಮ ಕೆಲಸ ನೀವು ಮಾಡಿದರೆ, ఇదే నిన్ను ముసుగులో పెట్టి ఉంచేశాడు. ఇదే నిಮ್ಮನ್ನು ముసుగులో ఇಟ್ಟಿದ್ದಾನೆ. ఆ ముసుగును తీసివేయడానికే ప్రభు వచ్చాడు. ఆ ముసుగును తెగడానికి కర్తను ಬಂದಿದ್ದಾನೆ. కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు బರೆದ పుస్తక, కొలస్సీయులకు బರೆದ పుస్తక 1వ అధ్యాయము 1ನೇ అధ్యాయ 16వ వచనము. 1ನೇ అధ్యాయ ఏలనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయన ద్వారా, ఆయన ద్వారా అన్నాడా లేకపోతే సర్వము ఆతన ముఖాంతరವಾಗಿ అంటే మరి ఆయన చేశాడుగా. ఆతను ఏం ಮಾಡ್ತಾడు? ఆయనే చేశాడు. యేసు ప్రభు చేశాడు. యేసు స్వామి ಮಾಡಿದ್ದಾನೆ. యేసు గురించి చెప్తున్నాడు ఇక్కడ. యేసు ಬಗ್ಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ. సమస్తము ఆయన బట్టి సృజింపబడింది. ఆతನ ముఖాంతరವಾಗಿ సృష్టిಯಾಗಿದೆ. సృష్టి ఎవరి ద్వారా జరిగింది? ఇప్పుడు దాకా ಯಾರಿಂದ ಆಗ್ತಿದೆಯಾ? ಈಗ ఏమో చేశాడని మనం నమ్ముతున్నాము, ನಾವು ಹೇಳ್ತೇವೆ. కానీ ప్రభువు చెప్తున్నాడు, దేవుడితో సమస్తము నేనే చేశాను, సమస్తము నానే ಮಾಡಿದ್ದೆ. కానీ ಆದರೆ నేను చేసిన, ನಾನು ಮಾಡಿದ. అతను ఏం అడుగుతాడు? అతను ఏం ಕೇಳ್ತಾನೆ? నువ్వు రాజువా? నేను అరసనాగిದ್ದೀయా? అవును, నేను రాజునే అంటాడు. ನಾನು ಅರಸನಾಗಿದ್ದೆ. ನೆಕ್ಸ್ಟ್ ಡೈಲಾಗ್ ఏంటి యేసు ప్రభుది? ಮತ್ತೆ యేసు ಹೇಳಿದ ಮಾತು నువ్వు అనుకున్నది కాదు, ನೀನು ಹೇಳಂತ ರಾಜ್ಯವಲ್ಲ. నా రాజ్యము, ನನ್ನ ರಾಜ್ಯವು ಪರಲೋಕ ಸಂಬಂಧమైనది, ಪರಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟಿದೆ. దానికి నేను రాజుని, ಅದಕ್ಕೆ ನಾನು ರಾಜನಾಗಿದ್ದೆ. ఈ శరీరానికి నేను రాజుని, శరీరానికి ನಾನು రాజనಲ್ಲ. అర్థమవుతుందా? అర్థం ಆಗ್ತಿದೆಯా? ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఈ శరీరం ఎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ?
మట్టిలో వెళ్ళిపోద్ది, ಮಣ್ಣಲ್ಲೇ ಹೋಗುತ್ತೆ. నిత్య జీవులు ఎప్పుడు నిరంతరము ఎప్పుడు ఉండేది ನಿತ್ಯ ಜೀವನದಲ್ಲಿ ನಿರಂತರವೂ దాన్ని సమస్తము సృజించాడు అంటున్నాడు. ಎಲ್ಲವೂ ಆತನಿಗಾಗಿ ಸೃಷ್ಟಿಯಾಗಿದೆ. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం, ఇంకా లోతులోకి వెళ్దాం. ಇನ್ನು ಹೋಗೋಣ. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2 వెళ్ళండి. ಹೆಬ್ರಿಯರ ಬರೆದ ಪುಸ್ತಕ 1ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಾಕ್ಯ. ఆ దినముల అంతమందు, ఈ అంత్య దినಗಳಲ್ಲಿ ನಮ್ಮ సంగಡ కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. ఎవరు మాట్లాడుతున్నారు? మగను ఒక ముఖాంತರ మాట్లాడిದ್ದಾನೆ. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ಈಗ ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಿದ್ದಾನೆ. వాక్యముతో మాట్లాడుతున్నాడు. ವಾಕ್ಯದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಿದ್ದಾನೆ. ఏం మాట్లాడుతున్నాడంట? ఏం మాట్లాಡ್ತಿದ್ದಾರೆ? ఎలా మాట్లాడుతున్నాడు? ಹೇಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ? చెప్పమ్మ తర్వాత. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా. మళ్ళా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మళ్ళా ఆయన ద్వారా, అగైన్ జీసస్ త్రూ. ఈతల మూలకವಾಗಿ, యేసువిನ ಮೂಲಕವಾಗಿ, అంటే ఏంటి? జగత్తನ್ನು సమస్తము ఆయన ద్వారానే జరిగిందన్నాడు. సమస్తము ఆతని ಮೂಲಕವಾಗಿ, ఆయన ద్వారా, ఈతల ಮೂಲಕವೇ ప్రపంచమును నిర్మించాడు. పుట్టినట్లే ఉంది యుగ యుగములు, తరతరాంతరకు. యుగం అంటారు కదా, కలియుగము అని అంటారు కదా, కలియుగ యుగమును తరతరాంతరకు. ఇలా ఎన్ని యుగాలు ఉన్నాయి, యుగాలన్నీ కూడా యేసు ప్రభువు ద్వారా నిర్మించబడ్డాయి. స్వామి ಮೂಲಕವೇ సృష్టి ಮಾಡಿದೆ. అది సృష్టి చేసింది ఎవడు? ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, 7ನೇ ದಿವಸ, 3ನೇ ದಿವಸ, 4ನೇ ದಿವಸ. చూద్దాం. ఇప్పుడు ఆది కాండం 32:32. ఆది కాండ 32 యాకోబును నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని. ఎవరైనా ప్రత్యక్షವಾಗಿ ನೋಡಿದ್ದೇನಲ್ಲ. ఏంటి ఇప్పుడే యేసు ప్రభు ఆయన స్వరమో తినలేదు, అసలు ఆయన చూడలేదు అన్నాడు కదా. యేసు ప్రభు స్వరವನ್ನು ಕೇಳಿಲ್ಲ, ಯಾರು ನೋಡಿ ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ರಲ್ಲ. మరి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ಯಾರು ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడా? తర్వాత ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు అందుಕೊಂಡು ఆ స్థಳಕ್ಕೆ పెనియేల్ ಎಂದು ಹೆಸರಿಟ್ಟನು. యాకోబు గొడవ పడ్డాడంట దేవుడితో. యాకోబును దేవుడు పెనుగులాడాడంట. యాకోబు దేవుడి సంగಡ ಹೋರಾಟ ಮಾಡಿದನು. దేవుణ్ణి జయించి, దేవుడిని జయిಸಿ ఆయన ఆతను ఆ పేరేం పెట్టాడంట? ఆ ಹೆಸರೇನಿಟ್ಟು ಗೊತ್ತಾ? పెనుయేల్ ಎಂಬುದಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఇక్కడ దేవుణ్ణే ఎవరు చూడలేరు, దేవుడిని ಯಾರು ನೋಡಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. దేవుడి స్వరూపాన్ని ఎవరు వినలేరు. ಸ್ವರೂಪ ಯಾರು ನೋಡಿಲ್ಲ. ఇక్కడ ఏంటి గొడవ? దేవుడు తేడని గొడవాడతాడా? ಇಲ್ಲಿ ದೇವರ ಬಳಿಗೆ ಯಾರು ಇದು ಮಾಡ್ತಿದ್ದಾರೆ? దేవుడితో గొడవాడి జయించగలిగేంత శక్తి మళ్ళా ఉందంట. సంగడ ಹೋರಾಟ ಮಾಡಿ మరి అక్కడ ఎవరు దేవుడితో ముఖాముఖిగా చూచారంట? ಯಾರು ದೇವರಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ముఖాముఖిగా చూచాడంటే అక్కడ యేసు ప్రభు అబద్ధము. దేవుడు ముఖాముఖి ನೋಡಿದಾಗ యేసు ಸುಳ್ಳಾಗ್ತಾನೆ. ఇక్కడ యేసు ప్రభు నమ్మితే మరి ఇక్కడ ముఖాముఖిగా మాట్లాడేది ముఖాముఖిಯಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. మరి ఏ దేవుడు నమ్ముదాం? ಯಾವ దేవుడు నమ్మాలి? పునరుద్ధానుడిగా చేసి నీతిమంతుడిగా చేసిన వాడు ఎవడు? పునరుద్ధానವಾಗಿ ఎదంత నీతిమంతుడు మన దేవుడు యారు? ఎవరు? యారు? ఎవరు? యారు? యేసయ్య. యేసు ఏమంటున్నాడు? యేసు ಹೇಳ್ತಿದ್ದಾನೆ, నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్తానన్నాడు. నడుచుంటేనే నిన్ను నీతిమంతుడిగా చేస్తానన్నాడు. ಮಾಡ್ತೇನೆ, నిన్ను రక్షకుడిగా రక్షించానన్నాడు. రక్షిస్తేనే, నీ కొరకు నా స్వరక్తం ఇచ్చి కాపాడాడు. నిన్ను నాతో పాటు నా తండ్రి యొక్క కుడిపార్శ్వం మీద కూర్చోబెట్టానన్నాడు. నిన్ను ನನ್ನ ಸಂಗಡ ನನ್ನ ತಂದೆಯ ಬಳಿಯಲ್ಲಿ ಪರಮಪಕ್ಷ ಕುಂದಿಸಿದ್ದೇನೆ. ನಾನು ఇక్కడ నా తండ్రి అలా చేయలా, ತಂದೆ ಆತರ ಮಾಡಿಲ್ಲ. ఇక్కడ నువ్వు నన్ను నమ్మకపోతే చంపేస్తానంటున్నాడు. నమ్మదే సాయిస్తేనే. జోబు యోబు పుస్తక 42:5. 42:5. యోబు పుస్తక 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త. అదేంటి వినికిడి ద్వారా విన్నాడు? ಕೇಳಿದ್ದೇನು. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆయన స్వరమును కూడా స్వరವನ್ನು మరి ఎవరు వినలేదు, ಯಾರು ಕೇಳಿಲ್ಲ.
ಹೇಳಿಲ್ಲ. కానీ ఇక్కడే అంటున్నాడు ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? వినికిడి చేత కూడా ಕಿವಿಯಿಂದ విన్నాడంట. ಆ ವಿಷಯವನ್ನು ಕೇಳಿದನು, అనులారా కూడా ಈಗಲಾದರೂ ನಿನ್ನನ್ನೇ ಕಣ್ಣಾರೆ ಕಂಡೆನು, నేను నిన్ను చూచుచున్నాను. ಕಣ್ಣಾರೆ ನಿನ್ನನ್ನು ಕಂಡಿದ್ದೇನೆ. ఎవడు చూడలేదన్నాడు, వినలేదన్నాడు. ನೋಡ್ತಿದ್ದಾನೆ, కానీ ఇక్కడ యోబు గారు అంటున్నారు నేను చూచాను, నేను విన్నాను అని. ಇಲ್ಲಿ ಯೋಬು ಹೇಳ್ತಿದ್ದ, ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. మరి ఈయన చూచిన వాడెవడు, విన్నవాడెవడు? ನೋಡಿದವರು ಯಾರು, ಕೇಳಿದವರು ಯಾರು? మొదటి రాజులు ಮೊದಲನೇ ಅರಸರುಗಳ ಪುಸ್ತಕ, మొదటి రాజులు 22:19. ಮೊದಲನೇ ಅರಸರುಗಳ ಪುಸ್ತಕ 22ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಾಕ್ಯ. త్వరగా మీకాయా ఇట్లా నేను ఏమన్నాడు? యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచి తిని. ఇక్కడేమో చూడలేదు అంటున్నాడు, ఇక్కడేమో యాకోబు ముఖాముఖిగా చూశాడు అంటున్నాడు. మికా ఏమో నేను చూశాను అంటున్నాడు. అదేంటి మరి ఇక్కడ చూస్తున్న తండ్రి ఎవరు? ಇಲ್ಲಿ ನೋಡಿದ ತಂದೆ ಯಾರು? యేసు ప్రభు చెప్తున్న తండ్రి ఏమో నా తండ్రిని ఎవరు చూడలేదు అంటున్నాడు. ತಂದೆ ಯಾರು ನೋಡಿಲ್ಲ, కానీ ఇక్కడ తండ్రిని అందరూ చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆయనతో కలిసి నడుస్తున్నారు, సేరి మాట్లాడుతున్నారు. పరలోకం నుంచి వచ్చిన నేను తప్ప నా తండ్రిని ఎవరు కూడా చూడలేదు అంటున్నారు. ತಂದೆಯನ್ನು ಬಿಟ್ಟು ಯಾರು ನೋಡಿಲ್ಲ. ఇక్కడ చూస్తారేమో ಇಲ್ಲಿ ನೋಡುವಾಗ ఈ తండ్రి యొక్క పక్కన కుడి పార్శ్వంలో కూడా చూశానంట. ತಂದೆಯ ಬಲಪಕ್ಷದಲ್ಲಿ ಕೂಡ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. అసలు నిజమైన తండ్రి ఎవరో చూద్దాం. నిజమైన తండ్రి యారు ಗೊತ್ತಾ? యోహాను సువార్త 3:8. యోహాను సువార్ತೆ 3:8 3ನೇ అధ్యాయ 8ನೇ వాక్య. రండి. గాలి గాలికిష్టమైన చోటన విసురును, దాని శబ్దమునే విందువు గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగాను జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. ఆత్మ మూలంగా ఎలా జన్మిస్తామనో జన్మిస్తాము. ఎవరిలో జన్మిస్తాం? క్రీస్తులో మనం జన్మిస్తాము. క్రీస్తులో మనం జన్మించాలంట. అది గాలి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. ఆత్మ మూలంగా జీవించేవాడు కూడా అలాగే ఉంటాడు. అది ఎలాగా? అది హేగే? కొలస్సీయులు రాసిన పత్రిక పుస్తక 2వ అధ్యాయము 2ನೇ అధ్యాయ 14-15. పుస్తక 2ನೇ అధ్యాయ 14-15. ఆ కుమారుని యందు కొలస్సీలమ్మ పుస్తక 2ನೇ అధ్యాయ ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఆ కుమారుని యందు మనకు విమోచనము. కుమారుడు విమోచనే. ఎవరు ఆ కుమారుడు? యారు మగను యారు? తండ్రి దగ్గర నుంచి ఎవరినైతే తండ్రిని చూసి కిందకు వచ్చాడో ఆ కుమారుడి దగ్గర విడుదల ఉందంట. అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. లూకాసు వార్త 10:19 రండి. లూకాసు సువార్ತೆ 10:19 ఇదిగో పాములను రేళ్లను రొక్కుటకు శత్రువు బలవంతటి మీద ನೋಡಿರಿ, ಆವುಗಳನ್ನು చెడుಗಳನ್ನು ವೈರಿಯ ಸಮಸ್ತ ಬಲವನ್ನು ತುಳಿಯುವುದಕ್ಕೆ ನಿಮಗೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ఎవరికి ఇచ్చాడు ఈ అధికారం? ಯಾರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಈ ಅಧಿಕಾರ? ఎవరికి ఇచ్చాడు? ಯಾರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ఎవరికి ఇచ్చాడు? ಯಾರಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? మనకి ఇచ్చాడు. ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఇదే నీ పని, ಇದು ನಿನ್ನ ಕೆಲಸ, ఇదే నీ పని, ಇದು ನಿಮ್ಮ ಕೆಲಸ.
నీకు ఇచ్చిన పని ఏంటంటే ಏನ್ ಕೊಟ್ಟ ಕೆಲಸ ಗೊತ್ತಾ? తండ్రి యొక్క ತಂದೆಯ కుమారుడు ಮಗನ ఆయన కుమారులమైన మనము ಆತನ ಮಕ್ಕಳಂತ ನಾವು అపవాది అనేవాడిని ಅಪವಾದಿ ಎಂಬಾಡ తంత్రములను ತಂತ್ರಗಳನ್ನ నీకు ఇచ్చిన అధికారముతో ನಿಮಗೆ ಅಧಿಕಾರದಿಂದ నీ కాళ్ళతో ನಿಮ್ಮ తొక్కివేయబడాలి. ಕಾಲುಗಳಿಗೆ ತುಳಿದು ಹಾಕಬೇಕು ಗಟ್ಟಿಗೆ ಅಂತ ಹೇಳಿ ನೋಡೋಣ. అది ఏ మాత్రము ఎంత మాత్రము నీకు హాని చేయదంట. ಅದು ಯಾವಾಗ ನಿಮ್ಗೆ ಹಾನಿ ಆಗೋದಿಲ್ಲ. హాని చేయొద్దని మరి పాము గుర్తు చచ్చిపోతాం కదా. ಹಾವು ಕಚ್ಚಿದ್ರೆ ನಾವು ಸತ್ತೋಗ್ತೀವಲ್ಲ. నువ్వు ఎప్పుడైతే నేను నా శరీరంలో జీవించలేవు అనుకుంటావో, ನಾವು ಶರೀರದಲ್ಲಿ ನಾನು ಬದುಕಿಲ್ಲ ಅಂತ ఆత్మగా జీవిస్తానని నువ్వు నమ్ముతావు, ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸ ನಂಬ್ತೀಯೋ, నీకు ఏ మాత్రము ನಿಮಗೆ ಯಾವುದಲ್ಲಿಯೂ ಕೂಡ ఎంత మాత్రము ಎಷ್ಟು ಕೂಡ ఏ పామైనా ಯಾವ ఏ తేళ్లైనా చెడుಗಳು నీకు హాని చేయదు, ನಿಮಗೆ ಹಾನಿ ಆಗೋದಿಲ್ಲ. మంటలో నుంచి పాము వచ్చి పౌలు కలిసినప్పుడు పౌలు ఏమన్నాడు? అమ్మో అని పరిగెత్తుకుంటూ ಹಾವು ಪೌಲನ್ ಕಚ್ಚುವಾಗ ಪೌಲನ್ ಅಯ್ಯೋ ಎಂದು ಹೋದನ. ఏం చేశాడు పౌలు? ಏನ್ ಮಾಡಿದ ಪೌಲನ್ ಗೊತ್ತಾ? ಏನ್ ಮಾಡ ಗೊತ್ತಾ? ಏನ್ ಮಾಡಿದ? ఇప్పుడు ఒక పాము వచ్చి ఇలా కలిస్తే పౌలు ఆ రోజు ఏం చేశాడు? ಈಗ ಒಂದು ಹಾವು ಬಂದ పొర అన్నాడు అంతే. ಅವತ್ತು ಹಾವು ಬಂದು కಚ್ಚುವಾಗ ಹೇಗೆ ಹೇಳಿದ? అట్లా జస్ట్ అలా తులిపించాడు, ಜಾರಿ ಸಾಕಿದ. మరి ఈ రోజు మీలో ఎవడైనా అంత ధైర్యం ఉందా? ಇವತ್ತು ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಿಗೂ ಧೈರ್ಯ ಇದೆಯಾ? గనక పాము వస్తే మీరు 1 కిలోమీటర్ పారిపోతారు. ಇಲ್ಲಿ ಹಾವು ಬಂದ್ರೆ 1 ಕಿಲೋಮೀಟರ್ ಓಡೋಗ್ತೀರಾ. అప్పుడు మనం క్రీస్తు సంబంధమా లేకపోతే ఎవరి క్రీస్తుకి సంబంధపట్టవరా? యారు సంబంధపట్టವರು ನಾವು? అంటే నేను అలా చెప్పట్లేదు మీకు వచ్చి పాము కరవాలని, ಹಾವು ಕಚ್ಚುವಾಗ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, అవమానంగా చెప్తున్నాను. ಉದಾಹರಣೆ ಹೇಳ್ತಿದ್ದೇನೆ. నీకు ఆ శక్తి ఇచ్చి ఉన్నది, ನಿಮಗೆ ಆ ಶಕ್ತಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. ఆ శక్తి శరీరంలో లేదు, ಆ ಶಕ್ತಿ ಶರೀರದಲ್ಲಿ ಇಲ್ಲ. నీ శరీరము బలహీనము, ನಿಮ್ಮ ಶರೀರ ಬಲಹೀನತೆ, నీ ఆత్మే ನಿಮ್ಮ ಆತ್ಮ ద్వారా నువ్వు జీవింపజేయచ్చు. ಆತ್ಮದಿಂದ ನೀವು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. ఆ ఆత్మకి యొక్క బలం ఏంటి? ಆ ಆತ್ಮಕ್ಕೆ ಬಲ ಏನ್ ಗೊತ್ತಾ? జీవం కలిగిన వాక్యము, ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯ. ఆ వాక్యమును ఇందులో చూసుకుంటే ಆ ವಾಕ್ಯ ನೋಡುವಾಗ ವ್ಯರ್ಥ. శక్తి ఉన్నది నీలో, ಶಕ್ತಿ ನಿನ್ನಲ್ಲಿದೆ. ఆయన పరలోకములో, ఆయన పరలోకము నీలోనే ఉన్నదన్నాడు. పరలోక నిన్నಲ್ಲಿದೆ. నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకోకపోవడం నీ అవివేకమా? ಶಕ್ತಿಯನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳದಿರುವಂತ ನಿಮ್ಮ ಅವಿವೇಕತನ ಅಲ್ವಾ? అందుకే ఇగ్నోరెన్స్, ಅದಕ್ಕೆ ನೋಡಿ నెగ్లిజెన్స్. మనం తెలుసుకోకపోవటం వల్ల ಇರೋದ್ರಿಂದ నీవు ఎవరు అనేది నీకు తెలుసుకోకపోతున్నావు, ಯಾರೇನು ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ, అధికారాన్ని నువ్వు పొందుకోలేదు, ಅಧಿಕಾರ ಹೊಂದ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. అప్పుడు నీకు ఇచ్చిన పని ఏంటి? ನಿಮ್ಗೆ ಕೊಟ್ಟ ಕೆಲಸಕ್ಕೆ ಏನು ಗೊತ್ತಾ? అపవాదిని జయించడానికి కదా. ಜಯಿಸ್ಲಿಕ್ಕೆ. నువ్వు అపవాదిని చూసి భయపడిపోతే ನೋಡಿ ಭಯಪಡ್ತಿದ್ದೀರಿ. అది నువ్వు పరిశుద్ధాత్మని దుఃఖపరచడం అంటే. ನೀವು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದುಃಖಪಡಿಸ್ತಾ నువ్వు ಇದ್ದೀರಿ. ఎవరో అనేది నువ్వు తెలుసుకోకుండా ಯಾರನ್ನು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇದ್ರೆ నువ్వు ఇంకా ನೀವು ಇನ್ನೂ ಕೂಡ అవివేకమైన జ్ఞానంలో జీవిస్తున్నావు కాబట్టి ಅವಿವೇಕಿಗಳಾಗಿ ಜ್ಞಾನದಿಂದ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, ನಿಮ್ಮಲ್ಲಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದುಃಖಪಡಿಸುತ್ತಾನೆ. దుఃఖపరచకుడి అన్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದುಃಖಪಡಿಸಬೇಡಿ. దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి, కానీ దేవుని శక్తిని ತಿಳ್ಕೊಳ್ಳಬೇಕು. నాకొద్దు, నేను వినను, ನನಗೆ ಬೇಡ ಅಂತ ಕೇಳೋಲ್ಲ. నాకు గాడ్ బ్లెస్ యూ చాలు, ನನಗೆ ದೇವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ నాకు గాడ్ బ్లెస్ యూ, నాకు పెళ్ళైపోతుంది, ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಮದುವೆ ಆಗುತ್ತೆ, నాకు గాడ్ బ్లెస్ యూ, నాకు పిల్లలు పుట్టేస్తారు, ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಮಕ್ಕಳು, నాకు గాడ్ బ్లెస్ యూ, నాకు ఉద్యోగం వచ్చేస్తే, ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಕೆಲಸ ಬರುತ್ತೆ. మన ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. ನಮ್ಮ ಆಲೋಚನೆ ಎಲ್ಲ ಇದೇ ತರ ಇದೆ. దేవుడి ఆలోచన, ದೇವರ ಆಲೋಚನೆ ఎలాగా ప్రభువుని పిలాతు అడిగినప్పుడు నువ్వు ఎవరు అన్నప్పుడు ಪಿಲಾತನ ಕೇಳುವಾಗ ನೀನು ಯಾರು? రాజు అంటే నేను రాజుని అన్నాడు. ನೀನು ಅರಸನಾಗಿದ್ದೀಯ? ಹೌದು, ನಾನು ಅರಸನಾಗಿದ್ದೆ. మనం కూడా రాజు అని తెలుసుకోకపోవటమే మన అవివేకమైన. ಅರಸನಾಗಿದ್ದೇವೆ, ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದೀರಿ. నువ్వు రాజుగా దేవుడి ఆత్మగా దైవత్వం కలిగి జీవించమని ನೀವು ರಾಜ ಅರಸಗಳಾಗಿ ದೈವತ್ವಗಳವರಾಗಿ ಜೀವಿಸ್ತೀರಿ. కానీ మనము ఈ లోకములో ఉన్న వాటికి తల ఎగ్గుతూ లోకములో ఉన్న వాటిని అనుసరిస్తూ మనం జీవిస్తాం. ಆದರೆ ನಾವು ಲೋಕಕ್ಕೆ ತಲೆ ಬಗ್ಗೆ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మొదటి యోహాను సువార్త, ಮೊದಲನೇ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3వ అధ్యాయము 8, 9, 10, 11. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ. మొదలನೇ ಯೋಹಾನ పుస్తకము 8. ಮೊದಲನೇ ಯೋಹಾನ ಬರೆದ ಪುಸ್ತಕ, పుస్తకము అపవాది ఒక నిమిషం చదవండి. ಮೊದಲನೇ ಯೋಹಾನ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಾಕ್ಯ. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను
లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. తర్వాత సైతాన్ కలిసిన లయమడదుకోసమే దేవకుమారుడు ప్రత్యక్షనాదను. దేవునికి ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు యాకే ప్రత్యక్షనాదను? ఎందుకు? ಯಾಕೆ ಸೈತಾನ ಕ್ರಿಯೆಗಳು ಸೈತಾನ ಕ್ರಿಯೆಗಳನ್ನು ఏంటి ఆయన క్రియలు? ಸೈತಾನ ಕೆಲಸಗಳು ಏನು ಗೊತ್ತಾ? ఏంటి సైతాన క్రియ? ಸೈತಾನ ಕ್ರಿಯೆಗಳು ಅಂದ್ರೆ ಏನು? ಏನು ಹೇಳಿ? సైతాన క్రియ అంటే సైతాన క్రియ ఒకటే, నువ్వు ఎవరో అనేది నీకు తెలియజేయకుండా ఉండటమే. సైతాన్ ಕೆಲಸ ಏನು ಗೊತ್ತಂದ್ರೆ ನೀನು ಯಾರು ಎಂಬುದನ್ನು ನೀನು ತಿಳಿಯಬಾರದು. నువ్వు దేవుని కుమారుడు అని తెలిస్తే, ನೀನು ದೇವರ ಮಗನೆಂದು ಗೊತ್ತಾದರೆ నీవు వాడిని జయించగల శక్తి వస్తుంది. సైతాన్ జయించಲಿಕ್ಕೆ శక్తి బರುತ್ತೆ. నీకు ఆ జ్ఞానం రానికోకుండా, ఆ జ్ఞాన బರದ ಹಾಗೆ, ఆ జ్ఞానం రానికోకుండా నిన్ను ఈ లోకంలోనే నిన్ను నడిపిస్తున్నాడు. నిన్ను ఈ లోకంలోనే ఆ సైతాన్ నడుస్తా ఇದ್ದಾడు, పరిగెత్తిస్తున్నాడు, నిన్ను ఓడిస్తా ఇದ್ದಾడు. నీవు ఎప్పుడైతే నేను దైవత్వం కలిగిన దేవుని కుమారుడని నువ్వు సత్యము తెలుసుకుంటావో, ಯಾವಾಗ ದೇವರ ಮಗನೆಂದು ದೈವತ್ವ ಮಗನೆಂದು ತಿಳ್ಕೊಳ್ಳುವಾಗ నీకు ఆ అధికారము, నినಗೆ అధికార ఇవ్వబడుతుంది. కాబట్టి పడుతుంది, నువ్వు దేనైనా జయించవచ్చు, నువ్వు ఏం ಬೇಕಾದ್ರೂ జయిసಬಹುದು. పడపట దేవునికి మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును గనుక వాడు పాపము చేయడు. పాపము చేయడు అన్నాడు, చేస్తాడు. దేవుని ఒత్తిదవను పాప మాడను. మరి ఇప్పుడు నీలో దేవుని బీజం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము. దేవుని వచ్చి బీజం అంటే ఏంటి? దేవుని వాక్య. బీజము బదులు దేవుని వాక్యకి బదులు దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన వాక్యము నిలిచును అని పెట్టుకోండి. గనుక వాడు దేవుని యొక్క వాక్యం ఉంటే పాపము చేయడు. తర్వాత వాక్యం ఎదురే పాపం మాడదు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక దేవుని ఒత్తిద కారణ పాపము చేయజాలడు. ఎందుకని? యాకే? దేవుని మూలంగా ఎలా పుడతావు నువ్వు? దేవుని ಹೇಗೆ ಹುಟ್ಟುತ್ತೀಯ? ఆత్మగా పుడతావు. ఆత్మವಾಗಿ అప్పుడు ఆత్మగా పుడితే నువ్వు పాపం ఎలా చేస్తావు? ఆత్మ పుట్టువాక పాప ಹೇಗೆ? ఎందుకంటే ఆత్మ ఎవరిది? ఆత్మ యాదవు, త్రిత్వం కలిగిన దేవుడిది. దేవుడు ఆత్మ పాపం చేయదు కదా. ఏమన్నాడంటే నా వాక్యము ద్వారా పుట్టిన వాడు పాపము చేయడు. దేవుడు నన్న మాటంద ಹುಟ್ಟಿದವರು పాప ಮಾಡೋದಿಲ್ಲ, ಸಾಧ್ಯವಿಲ್ಲ. అప్పుడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించిన ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు. ಇವರು ದೇವರ ಮಕ್ಕಳೆಂದು ಅವರು ಸೈತಾನನ ಮಕ್ಕಳೆಂಬುದು ಇದರಿಂದ ವೃತ್ತವಾಗುತ್ತದೆ. ನೀತಿಯನ್ನು ಅನುಸರಿಸಲು ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మంచి మర్మం పెట్టాడు. ಒಳ್ಳೆ ಸತ್ಯ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఏం పెట్టాడు? దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటబడును అన్నాడు. మక్కಳು యారు? దేవుని మక్కಳೆందు ఒక వాక్యం ఇచ్చాడంట. ಒಂದು మాತು కొట్టిದ್ದಾರೆ. వాక్యం మనలో ఉంటుందంట. వాక్యం వాక్యం మనలో ఉన్నప్పుడే ఆయన యొక్క మహిమను పొందుకుంటామంట. ఆయన మహిమను పొందుకున్న వాడికి ఆయన నామమును ఇస్తానంటున్నాడు. మహిమను ಹೊಡೆದಂತ ನಾವು ಎಷ್ಟು ಕೊಡ್ತಾರೆ? ఆయనే వాళ్ళే దేవుని పిల్లలు అంటారు, దేవర మక్కಳು ಆಗಿದ್ದಾರೆ. ఇక్కడ ఏమన్నాడు? పాపం దీనిని బట్టి నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు అన్నాడు. ಅನುಸರಿಸುವವನು ತನ್ನ ಸಹೋದರ ಪ್ರೀತಿಸುವವನು ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದವರಲ್ಲ. దేవుని సంబంధులు కాదంటున్నాడు. దేవుని సంబంధికుడు. నీతి అంటే ఎవరు? నీతి అంటే ಏನು? నీతి అంటే నేను పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నది కాదు. నీతి అంటేనే దేవుడు. నీతి అంటే దేవుడు. రైచియస్. దేవుని నీతి అంటేనే దేవుడు, నీతి అంటే దేవుడు, దేవుడు అంటేనే నీతి. దేవుడంటే నీతి, నీతి అంటే దేవుడు, దేవుడంటే నీతి ఆಗಿದೆ. అప్పుడు దేవుని నీతిగా నువ్వు ఉంటే నీ యొక్క సహోదరుని ప్రేమిస్తావు అంటున్నాడు. దేవుని నీతి ఆగితే నీ సహోదరుని ప్రీతి. నేను నా అన్నయ్యను ప్రేమించడం కాదు, సహోదరుని ప్రేమించే. అన్నను ప్రీతి మన సహోదరు ప్రీతి అల్ల. మన సహోదరులు ఎవరు? మరి ఇప్పుడు మన సహోదరుడు యారు? ఎవరు మన సహోదరులు? సహోదరులు ఎవరు? ఎవరు చెప్పండి? ನಮ್ಮ ಸಹೋದರರು ಯಾರು? ಅಣ್ಣತಮ್ಮರು ಯಾರು? ನಮ್ಮ ಅಣ್ಣತಮ್ಮರು ಯಾರು? గట్టిగా లౌడ్ జోరాಗಿ ಹೇಳಿ. నింబాళిస్తా అంటే వెంబడించేవాళ్ళు. నో, వాళ్ళు కాదు మన సహోదరులు. వాళ్ళు ఆల్రెడీ సహోదరులు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ಅವರು సహోదరు ಆಗಿದ್ದಾರೆ. ఎవరైతే చీకటి సంబంధులుగా ఉన్నారో, కత్తలి ఇద్దారో, ఎవరైతే దేవుని ఇంకా నమ్ముకోలేదో, దేవుని నమ్మినారు. దేవుని నమ్ముకోవడం కూడా కాదు, దేవుని నమ్మదಲ್ಲ, సత్యము తెలుసుకోకుండా చీకట్లో ఉన్నారు. సత్యం తిడుಕೊಳ್ಳೋದು కత్తలి ఇರುವಂತವರಿಗೆ అందరూ కూడా మన అన్నదమ్ములే. జోర చెప్పడనే ಎಲ್ಲ ಸೇರಿ ಅವರೆಲ್ಲರೂ కూడా ನಮ್ಮ ಅಣ್ಣತಮ್ಮರಾಗಿದ್ದಾರೆ. అన్నాడు. ఆయన పిల్లలు ఎవరంట? వాక్యం ఉన్న వాళ్ళు ఆయన పిల్లలు. అతని వాక్యములు అతని మక్కಳು. ఆయనకి వాక్యము లేని వారు ఎవరు అని అంటే లోకంలో అన్యులుగా. వాక్య ಯಾರಿಗಿಲ್ಲ ಗೊತ್ತಾ? ಲೋಕದಲ್ಲಿ ವಾಕ್ಯ ಇಲ್ಲ.
అప్పుడు ఏమన్నాడు, వాళ్ళు నా సంబంధులు కాదు, ಅವರು ನನ್ನ ಸಂಬಂಧಿಗಳಲ್ಲ. తర్వాత ఏమన్నాడు చూడు, మనం ఒకరినొకడు ప్రేమింపవలనది ನಾವು ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸಬೇಕೆಂಬುದು మొదటి నుండి మీరు వినిన వర్తమానమే ನೀವು కదా. ಎಲ್ಲರೂ ಕೇಳಿದ ವಾಕ್ಯವಾಗಿದೆ. ఇది దీనికి మించిన స్టేట్మెంట్ ఇంకోటి లేదు. ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ವಾಕ್ಯ ಯಾವುದೂ ಇಲ್ಲ. యోహాను సువార్త ಯೋಹನ ಸುವಾರ್ತೆ 15:15. ಯೋಹನ ಸುವಾರ್ತೆ 17:17. త్వరగా చాలా ఇంకా ఉన్నాయి, పడపడైపో. ಯೋಹನ ಸುವಾರ್ತೆ 17:15. 17:15 దాసుడు తన యజమానుని చేయుదని ఎరుగుడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితుని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ. ఏమి తండ్రి సంగతులంట? ఏంటి తండ్రి సంగతులు? ఏమన్నాడంట? ఏమున్నది? యేసు ప్రభు తండ్రి దగ్గర ఏమున్నది? ఏముందంటే ప్రేమ, జాలి, ఏమున్నాయంట? ఆ సంగతులే ఆయన విని మనకు తెలియజేస్తున్నాడు. ఆ తండ్రిలో ఉన్న ఇదే. మరి ఈ తండ్రిలో కోపము, రోషము, జలసి కలిగిన వాడు ఎవడు? ఈ తండ్రి కోప రోష యాగిదే. తర్వాత మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. తర్వాత మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. తర్వాత లోకమును మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిరని ఎరుగుదురు. ఏంటంట? లోకము ఎవరిని ద్వేషించింది? ఫస్ట్ యేసు ప్రభుని ద్వేషించింది. నేను కొత్తగా ద్వేషించడానికి ఏమి లేదు. ఆల్రెడీ ద్వేషించారు. ఎందుకని ఆయన బోధ ఏం చెప్తున్నాడు? ఆయన ఏదైతే తండ్రిని చెప్పుకుని మనకి ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నాడో ఆ ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు తిరస్కరించాడు. అందుకే ఇప్పుడు యూదులు ఏం చేశారు? ప్రభు ద్వేషించబడుతున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా నువ్వుంటే ఇదే ప్రకారం నీవిద్దరు కూడా యేసు ప్రభుని ఏదైతే సత్యమును బోధించాడో స్వామి సత్యం బోధన ಮಾಡುವಾಗ మనల్ని కూడా ద్వేషిస్తారంటున్నాడు. మనం కూడా ద్వేషపడుతుంది. ఎవరు? ಯಾರು? లోకమా? లోకన మన సంఘమే మనల్ని ద్వేషిస్తుంది. ద్వేష ಮಾಡ್ತದೆ. మన సంఘమే మనల్ని ద్వేషిస్తుంది. ద్వేష ಮಾಡ್ತದೆ. సంఘానికి సత్యము, సభకి సత్య ఒప్పుకోదు, ఒప్పళ్ళ. ఎందుకంటే సంఘానికి ఏం కట్టుంది? సభకి ఏది ಗೊತ್ತಾ? కళ్ళకి గంతులు కట్టి ఉన్నది. కట్టు కట్టిದ್ದಾರೆ. నిజమైన రక్షణ అంటే ఏంటి? నిజమైన రక్షణ ಏನು? నువ్వు ఎవరని తెలుసుకోవడమే నిజమైన రక్షణ. ತಿಳ್ಕೊಂತ ವಿಷಯ ಆಗಿದೆ. తర్వాత ಮತ್ತೆ మీరు నీవు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము అందుకే మనల్ని ద్వేషిస్తుందంట. ఎందుకని? ఆయన మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడని. ఎందుకనంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడిన వాడి దగ్గర శక్తి ఉంటది. ఆ శక్తి అపవాదిని అనేవాడిని నాశనం చేస్తుంది. అందుకని నిన్ను లోకము ఒప్పుకోదు. లోకం ఒప్పుకోదిಲ್ಲ. ఎందుకంటే ఒప్పుకుంటే ఈ లోకము నీకు తల ఎగ్గుతుంది. అందుకనే ఈ కారణమైన వాడు గంతులు కట్టాడు. కಣ್ಣಿಗೆ ಮಂಕು ಮಾಡಿ తెలుసుకొని ఇప్పుడు వాడు సత్యం తిಳ್ಕೊಳ್ಳದ. యోహాను సువార్త 16వ అధ్యాయము 13. సువార్ತೆ 16, 13 నుంచి 33 దాకా చదవాలి. 16ನೇ అధ్యాయ. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినుమో వాటినే బోధించును. సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలో తీసుకుని నీకు తెలియజేయును. ఆయన ఎవరు?
తండ్రి. ತಂದೆ. అక్కడ ఏమంటున్నాడు మళ్ళా నా వాటిలో, తండ్రి అన్నాడు అక్కడ, మళ్ళీ నా వాటిలో అంటున్నాడు. నన్ನಲ್ಲಿ ನನ್ನ ಮೂಲಕವಾಗಿ తీసుకుని నీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో, మళ్ళా నా వాటిలో అంటున్నాడు. ನನ್ನ ಮೂಲಕವಾಗಿ నన్నిಂದ తీసుకుని మీకు తెలియజేయనని చెప్పి తిని. ఎందుకని? తండ్రిలో ఉన్నాయి కూడా అదే లక్షణాలు, కుమారులో ఉన్నాయి కూడా అదే లక్షణాలు. లక్షణ ಇದೆ. నావన్నీ తండ్రివి, నన్నదెಲ್ಲವೂ ತಂದೆದು, తండ్రివన్నీ ఉన్నవి, ತಂದೆವೆಲ್ಲವೂ ನನ್ನದು. అందుకని నాలో నుంచి అన్నాడు ఇక్కడ. ಅದಕ್ಕೆ ನನ್ನ ಮೂಲಕವಾಗಿ. తర్వాత కొంచెం కాలమైన తర్వాత, ಸ್ವಲ್ಪ ಕಾಲದ ನಂತರ మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలము నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెంకాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమున నన్ను చూచెదరు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. తర్వాత కొంచెం కాలము ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకి తెలియదని చెప్పుకున్నారు. ఎవరు చెప్పుకుంటున్నారు? అపోస్తులు చెప్పుకుంటున్నారు. తర్వాత వారు తన్ను అడుగుగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లా, నేను కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలము నన్ను చూచెదరని నేను చెప్పిన మాటని గూర్చి మీరు ఒకడితో ఒకడు ఆలోచించుకొనిచున్నారా? మీరు ఏడ్చి ఏంటంట ప్రలాపింతురు గాని ఏమంట ఇక్కడ మనం ఏం చేస్తామంట? మనం ఎంత ఎడితే ఎంత ఎడిస్తే లోకము సంతోషిస్తుందంట, సంతోషపడితే. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకవేళ కనుక నువ్వు వేడిస్తే ఈ లోకము సంతోషపడుతుందంట. నీవు కన్నీరిట్టే లోక సంతోషపడితే, ఒకవేళ ఇది నువ్వు కనుక దుఃఖపడితే ఇక్కడ దుఃఖపట్టరే నిన్ను ఆనంద బాష్పాలుగా తీరుస్తానంటున్నాడు. ఆనంద బాష్పాలుగా నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. స్త్రీని ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అంతే, శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెను, సంతోషము చేత ఆమె ఆవేదన మరి జ్ఞాపకం చేసుకుని. ఒకవేళ ఈ లోకంలో మనం ఏదైనా కష్టముతో, కష్ట లోకంలో మనం జీవించి దుఃఖముతో ఏదైనా బాధలు పడినా, కష్టದಿಂದ దుఃఖದಿಂದ బాధపట్టరే, ఒకవేళ నువ్వు ఈ శరీరం దాటి రాగానే శరీరం దాటి బరువాత నువ్వు సంతోషంగా ఉంటావని నిత్యంగా చెప్తున్నాను అంటున్నాడు. దానికి ఉపమానముగా ఒక ఆడకూతురు ప్రసవించేటప్పుడు పురిటి నొప్పుల్లో నొప్పులు బాధను అనుభవిస్తుంది కదా. పిల్లడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని చూసినప్పుడు తన నొప్పి అంతా బయటకు పోతుంది. కాబట్టి తాయి మగు లోకంలో ఒకవేళ ఏదైనా కష్టము బాధ పడినా గానీ కష్ట బాధ పడువాక అది కూడా అలాగే పోతుంది అన్నాడు. ఆగే పోతుంది. ఇప్పుడు ఇది వరకు ఆ దినమును గూర్చి అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని నేను మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. తర్వాత ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడుగురు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమి నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. మరి పాత నిబంధనలో ఎవరి పేరుకి అడిగారు? ఎవరు అడిగారు? మరి యారు కేಳಿದ್ರು? ఇంతకు ముందు దాకా అసలు ఎవరు కూడా నా పేరు అడగలేదు అంటారు. ఎవరి పేరు అడిగారు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ప్రశ్న ಹಾಕಿಕೊಳ್ಳಿ. తర్వాత
ನಂತರ ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేను ఎన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చిని, అసలైన తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా చెప్పు. గడియ వచ్చుచున్నది ఒక తండ్రి గురించి, ఇక సమయం ఆసన్నమైనది, ఈ తండ్రి గురించి చెప్పు గడియ ಬಗ್ಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಮಯ ಬಂದಿದೆ. తర్వాత ఆ దినమునందు మీరు నా పేరట అడుగుదురు, కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును, ఎవడు ఆయన నమ్మలేదు. తండ్రి దగ్గర నుంచి వచ్చాడని ఎవరు నమ్మలేదు. హళే ఒడంబడికలో ఉన్న మనుషులు నమ్మలేదు. మనుషులు నమ్మలేదు. కానీ మీరు ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు కాబట్టి నన్ను నమ్మిದ್ದೀರಿ. తండ్రే నేరుగా, ತಂದೆಯೇ ನೇರವಾಗಿ మిమ్ములను పాతకాలంలో తండ్రి డైరెక్ట్ గా వచ్చి ప్రేమించడు. హళే ತಂದೆ ನೇರವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు పరిచయం చేసిన తండ్రి నేరుగా ಯೇಸು ಸಮಯದಂತ ತಂದೆ ನೇರವಾಗಿ ಬಂದು ఆయనను ప్రేమిస్తాను అంటున్నాడు. ಆತನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. నేను తర్వాత నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను వారితో చెప్పాను. తర్వాత ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుతున్నావు, మమ్మల్ని ఏది కన్ఫ్యూజన్ లో పెట్టకుండా తేటగా నువ్వు మాట్లాడుచున్నావు అంటున్నాడు. తర్వాత సమస్తమును ఎరిగిన వాడు అనియు, ఎవడను నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు మేము ఎరుగుదాము. దేవుడు, ఎందుకంటే వీళ్ళు కూడా, ఈ అపోస్తలు కూడా జ్యూసే, యూదులే. ఎందుకంటే ఏ తండ్రిని నమ్మేవాళ్ళు? యెహూదులు యారని నమ్ముతారు? అలా ఒడంబడికలో ఉన్న తండ్రిని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ అపోస్తలు ఏమంటున్నారు? ఇప్పుడు మాకు స్పష్టంగా అర్థమవుతున్నది అసలు నిజమైన తండ్రి ఎవరు అని. ఇప్పుడు మాకు అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పుడు నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదాము. దేవుని వద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా అని అడిగాడు. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, ఆల్రెడీ వచ్చేసి ఉందంట. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. తర్వాత నా యందు మీకు సమాధానము కలుగు ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకుని. ఏం చేయించాడు ఇప్పుడు ఆయన? లోకంలో శ్రమ ఉంటదంట. శ్రమ అంటే ఇప్పుడు నువ్వేదైతే పాపం అనుకున్నావు అదే శ్రమ. ఆ శ్రమని ఆయన జయించాడంట. జయించడం అంటే ఏంటి? లోకాన్ని జయించడం అంటే ఏంటి? లోకాన్ని జయించడం అంటే నీ శరీరమే. నీ శరీరమే కదా నీకు సమస్తము చెప్పేది. శరీరంలోనే కదా అట్రాక్షన్ ఉండేది. శరీరంలో కదా టెంప్టేషన్ ఉండేది. నీ శరీరంలోనే కదా డిజైర్ ఉండేది. శరీరం ఏది చెబుతా కదా నువ్వు చేసేది. 40 రోజులు ఉపవాసం ఎందుకు చేశాడు? శరీరాన్ని జయించాడు. శరీరాన్ని జయిస్తే ఏం పొందుకుంటావు అన్నాడు? దేవుని యొక్క శక్తిని నిన్ను దేవుని శక్తిని పొందుకుని లోకాన్ని జయించమన్నాడు. నిన్ను దేవుని శక్తి సంఘం ఎక్కడ ఉన్నది? అదే శరీరం నిలబడి సంఘం ఇదే. సంఘము శరీరంతో ఉన్నది. శరీరంలో లోకాన్ని జయించలేదు. ఆత్మ శక్తి ఉన్నాయి.
ಸಿಗುತ್ತೆ. మనకు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయగలిగిన సమయం లేదు. మనకు సమయం ఇరಲ್ಲ. 5 నిమిషాలు 5 నిమిష నువ్వు కళ్ళు మూసుకుంటే ఫస్ట్ నీకేం కనపడింది? ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ಏನಾದ್ರು ಕಾಣಿಸ್ತು ನಿಮ್ಗೆ? ఏం కనపడింది? ಏನ್ ಕಾಣುತ್ತೆ? ಏನ್ ಕಾಣುತ್ತೆ? చీకటి ఎవరి సంబంధి? కత్తలు ಯಾರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು? ఎవరి సంబంధి? ಯಾರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು? దేవుడు ఏమన్నా నిన్ను? దేవుడు నిಮ್ಗೆ ಹೇಳಿದ್ರು వెలుగై ఉన్నావు అన్నాడు. ಬೆಳಕಾಗಿದ್ದೀಯ. కళ్ళు మూసుకుంటే ఏం కనపడాలి? కళ్ళు ఏం కాಣುತ್ತೆ? నీ వెలుపటిది గొప్పదా, ఇన్సైడ్ అంతరంగం గొప్పదా? శరీర దొడ్డదా, అంతరంగ దొడ్డదా? దేవుడు లోన ఉంటాడా బయట ఉంటాడా? ఈ లోకం బయట చూస్తది, లోక ಹೊರಗಡೆ ನೋಡುತ್ತೆ. లోకము బయట చూస్తది, లోక ಹೊರಗಡೆ ನೋಡುತ್ತೆ. దేవుడు లోన చూస్తాడు. దేవుడు ಹೊರಗಡೆ ನೋಡ್ತಾడు. ఎందుకంటే ఆయన నివాసము లోన ఉన్నది. నివాಸ స్థలం ఆయన లోన ఉంటే ఇక్కడ నీ చీకటి కనపడకూడదు. ಹೊರಗಡೆ ನಿಮ್ಗೆ ಕತ್ತಲು ಕಾಣಬಹುದು. ఇంకా నీ చీకటి కనపడుతుందంటే కత్తలు కాಣ್ತಿದೀಯా? ఇంకా ఆయన సంబంధి కాదు కదా, సంబంధి అಲ್ಲ. యేసు ప్రభువులో ఎంత మాత్రమైన చీకటి ఉన్నదా? యేసు సభలో కత్తలు ಇದೆಯా? మరి ఆయన వెలుగు ఉన్నప్పుడు, ఆయన కుమారుడుగా నువ్వు వెలుగు, నీలో ఎందుకు చీకటి ఉన్నది? అతను ಬೆಳಕೆಂದು ಹೇಳುವಾಗ అతని మగని కత్తలు ఎందుకున్నదంటే నువ్వెవరో ఇంకా నువ్వు తెలుసుకొని సత్యము నీవు అవివేక జీవిస్తున్నావు. ఇన్నో యారನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳದೆ సత్యం ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ ನಿಮಗೆ. ఇది ప్రాబ్లం, ఇది సమస్యೆ. నువ్వు సత్యమును తెలుసుకుంటే, సత్యం తిಳ್ಕೊಂಡರೆ నీవు సమస్తము వెలుగుమై ఉంటావు. ಎಲ್ಲವೂ ಬೆಳಕಾಗುತ್ತದೆ. యోహాను సువార్త 17:1-11 వరకు. యోహాను సువార్త త్వరగా పడపట్. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు తిరిగి కనులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నేను నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని యందు మహిమపరచుము. నీవు నీ కుమారునికి నీకిచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడువైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. తండ్రి ఎవరినైతే పంపించాడో, ఆయన ఎరిగితేనే నిత్య జీవంలోకి ఆటోమేటిక్ గా ప్రవేశించినట్టు. చాలా మంది ఏమంటారు, అనేక ఏం ಹೇಳ್ತಾರೆ, నీ విశ్వాసం మీద మా విశ్వాసం, ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ಬೇರೆ ನಂಬಿಕೆ ಬೇರೆ, ನಮ್ಮ ನಂಬಿಕೆ ಬೇರೆ. ఒకటా రెండా? ನಂಬಿಕೆ ಒಂದಾ ಎರಡಾ? విశ్వాసం ఒకటే, ನಂಬಿಕೆ ಒಂದೇ. కానీ మన పెదాలు ఏమంటే, అది ನಮ್ಮ ತುಟಿಗಳು ಏನ್ ಹೇಳ್ತಾರೆ, మీ విశ్వాసం మీరండి, ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ನಿಮಗೆ, మా విశ్వాసం నాది. ನಮ್ಮ ನಂಬಿಕೆ ನಮಗೆ. అది ఇంకెక్కడున్నా మనం అర్థం చేసుకోండి. ఎಲ್ಲಿదో అర్థం ಮಾಡ್ಕೊಳ್ಳಿ. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను అదేంటి ఇన్ని మహిమపరచడం? ఆల్రెడీ మహిమ పొందున్నాడు కదా యెహోవా. ఆల్రెడీ దేవుడు యెహోవాను మహిమ పొందిದ್ದಾడు అల్వా. కొత్తగా ప్రభు వచ్చి మహిమపరచడం ఏంటి? ಮತ್ತೆ మహిమపరచడం ಏನು? క్వశ్చన్ మార్క్ వేసుకోండి, ప్రశ్న ಹಾಕೊಳ್ಳ್ರಿ. ఏంటి ఆల్రెడీ యెహోవా డిక్లేర్ గా ఉన్నాడు కదా, ఆల్రెడీ యెహోవా నిదానం, యెహోవా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గా ఉన్నాడు కదా, నిదానం అల్వా. మరి యెహోవా ఉండగా మన తండ్రికి మహిమపరచడం ఏంటి? యెహోవా నిర్వాహ తండ్రి మహిమపరచడం అంటే యేసు ప్రభు ఒక తండ్రిని పరిచయం చేస్తున్నాడు. యేసు స్వామి తన్నే పరిచయం ಮಾಡ್ತಿದ್ದ. ఆయన మహిమని, ఆతన మహిమయన్న ఈ భూమి మీద ఉన్న ఈ భూమి మీద తనని మహిమపరిచాడంట. తర్వాత తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్దకు మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. ఏ నామమును ప్రత్యక్షపరిచాడు? ఒక నామం ఇచ్చాడంట. తర్వాత వారు నీ వారై ఉండి నీవు వారు నాకు అనుగ్రహించితివి. ప్రభు ఎవరినైతే పంపాడో ఆ తండ్రి యొక్క వాక్యమును ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ధర్మశాస్త్ర యారికి కూడా పట్టింది? ఏ జనాంగానికి ఇవ్వబడింది? యా జన కొట్టిದ್ದಾರೆ ధర్మశాస్త్ర యాರಿಗೆ? ఇజ్రాయెల్ జనాంగం. ఇజ్రాయెల్ జనాంగానికి కొట్టిದ್ದಾರೆ. ఇజ్రాయెల్ జనాంగానికి ఇచ్చింది మనం ఇప్పుడు తోగుతా ఉంటాం. ఇజ్రాయెల్ కొట్టింది ನಾವು కూడా ಹೇಳ್ತೀವಲ್ಲ. అది ఎవరికి ఇచ్చాడు? అది యారికి పట్టిದೆ? ఇజ్రాయెల్ జనాంగానికి ఇచ్చాడు. ఇజ్రాయెల్ జనాంగానికి పట్టింది. నీకు ఇచ్చిన వాక్యం ఏంటి? నీకు కొట్టిన వాక్యం ಏನು? కొత్త నిబంధన. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ. ఈ ಹೊಸ ಒಡಂబడిಕೆ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಎಲ್ಲಿಂದ ಬಂದಿದೆ? తండ్రి యొక్క హృదయం నుంచి వచ్చింది. హృదయದಿಂದ ಬಂದಿದೆ. ఏంటి ఆయన హృదయము? ఏన హృదయ? ఇలా కూర్చోకూడదు కాదు. ఈ కుత్కో అల్ల. ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆయన బడిన ಬಂದದ್ದು ప్రేమ, ప్రీతి. ఇది తప్ప ఇది విట్టే ఇంకోటి ఏది లేదంటున్నాడు. ಇನ್ನೇನಿಲ್ಲ. ఆ వాక్యమే మనకి, ఆ వాక్యం నಮಗೆ మనము
గైకొని ఉన్నామంట. నడుకొంటూ ಹಾಗೆ తర్వాత నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను ఏదైతే తండ్రి కుమారుడికి ఇచ్చాడో ఆ మాటలనే మనకు అనుగ్రహించాడు. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిದ್ದಾనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగి ఉన్నా అని ఎవరి ద్వారా కలిగి పొందుకున్నాడండి? ఈ తండ్రి ప్రేమ ఇచ్చాడంట. కోపం లేదు, సిట్టి ಇಲ್ಲ, రోషం లేదు, రోష ಇಲ್ಲ, జాలి లేదు, జాలి కలిగిన వాడు, జలసి లేదు. అవన్నీ కూడా నీ దగ్గర నుంచే నేను పొందుకున్నానని నమ్ముతున్నారు అంటున్నాడు. 9 నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు. ఎవరి కొరకు ప్రార్థన చేయటం? లోకం. మరి ప్రభు ఏమంటాడు? ఈ లోకాన్ని ఈ లోకమన్నా ఎంతగానో ఎస్టో ప్రేమించాను. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లేదు. ఒక నిమిషం ఆగమ్మా. లోకము గురించి ప్రార్థన చేయట్లేదు పత్రికలు ఏమంటాడు? లోకాన్ని ప్రేమించాను అంటాడు. ఎవరైతే సత్యమును తెలుసుకుని దేవుని యొక్క నూతన సృష్టిగా నువ్వు తిరిగి జన్మించిన రోజున నూతన సృష్టి వారి కొరకు ప్రార్థన చేస్తాడంట. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారే ఉందునా వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను. తర్వాత నావన్నీ నీవి నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. అసలు ఏంటి? ఏమున్నాయి అసలు తండ్రిలో? నీవన్నీ నావి, నావన్నీ నీవి. అది కూడా తీద్దాం. గలతీలు 5:20 గలతీయుల పుస్తక 5 ಕಾರಣದಾಗ ಯಾರು ಓದ್ಬಾರ್ದು ಬೈಬಲ್ ಅನ್ನ ಹಂಗೆ ಮುಚ್ಚಿಟ್ಕೊಡ್ರಿ, ತೊಂದರೆ ಇಲ್ಲ. ಮನೆಗೆ ಹೋಗಿ 5:22 5:22 ಗಲಾತ್ಯ 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ఒక నిమిషం. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏనాగిದ್ದಾನೆ? దేవుడు ఏనాగిದ್ದಾನೆ? ఆత్మై ఉన్నాడు, ఆత్మವಾಗಿದ್ದಾನೆ. స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. అతను దేవుడు ఆత్మನಾಗಿದ್ದಾನೆ. అక్కడ ఏమంటున్నాడు? ಇಲ್ಲಿ ಏನಾಗಿದ್ದಾನೆ? ఆత్మ ఫలములో ఒక ఫలం ఉందంట. దేవుడు ఆత్మలో ఉండాక ఒక ఫలం ఏంటంటే బైబిల్లో బైబిల్ ఫలం అనేది ఎప్పుడు కూడా మంచిదే. ఫల ಯಾವಾಗ ಒಳ್ಳೆಯದು. ఫల పాత నిబంధన ఫలము తింటే ఏం వచ్చింది అన్నాడు? ఫల తింటే ఏనాಗುತ್ತೆ? జ్ఞానం వచ్చింది అన్నాడు. జ్ఞాన బರುತ್ತೆ. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ఆత్మ ఫలం ఏమనగా ఆದ್ರೆ ದೇವರಾತ್ಮನ ಫಲ ಏನಂದ್ರೆ ఇది తండ్రిలో ఉన్నాయంట. ತಂದೆ ಬಳಿ ಇದೆ. చెప్పమ్మా. ప్రేమ, సంతోషము, సమాధాన, దీర్ఘశాంతి, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇది తండ్రి యొక్క గుణాతిశయములు. ఆ గుణాతిశయములు ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభులో ఉన్నాయి. ఇది నిజమైన తండ్రి దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అక్కడికి వచ్చే ఎక్కడున్నాం మనం? యోహాను సువార్త 17:11 వచ్చి 10 నావన్నీ నీవి నావి వారి యందు నేను మహిమపరచబడిన. నీలో నుంచి కోరుకునే ఏంటి? ఏ ఆత్మఫలాలు? ఈ ఆత్మఫలాలు ఇయే నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. తర్వాత నేను లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమును వారిని కాపాడుదును. మళ్ళీ నామం అంటున్నాడు ఇక్కడ. ఆయన ఒక నామం ఇచ్చాడంటండి. ಹೆಸರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ.
ఏంటి ఆ నామము? ಏನು ಆ ಹೆಸರು? ఆ నామము ద్వారా మనల్ని కాపాడాడండి. ಆ ಹೆಸರಿಂದ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕಾಪಾಡಿದ್ದಾನೆ. అందుకనే ಯಾಕೆ? తండ్రి కుమారుడు ఏకమై ఉన్నట్టుగా ತಂದೆ ಮಗನು ಒಂದೇ ಇರೋದ್ರಿಂದ ప్రభు మనం కూడా సంఘం కూడా ఏకమై ఉన్నామంట. ಸಭೆ ಕೂಡ ನಾವು అందుకే ಒಂದಾಗಿದ್ದೇವೆ. ప్రభు ఏమన్నాడంటే ದೇವರಂತ ಮಾತು, ఈ శరీరం మృతి చెందింది అన్నాడు. ಶರೀರ ಸತ್ತೋಗಿದೆ, నువ్వు నా ఆత్మగా నీలో ఆత్మ ఫలములు ನೀನು కనబడాలన్నాడు. ನನ್ನ ಆತ್ಮವಾಗಿಲ್ಲ, ఆ రోజు ಆತ್ಮಫಲ నువ్వు కూడా దేవుడివే అన్నాడు. ನೀನು ಕೂಡ ದೇವರಿಂದ ಕೂಡ ಆಗಿದ್ದೇನೆ. నేను ఆత్మై ఉన్నాను, నువ్వు కూడా ఆత్మై ఉన్నప్పుడు ನೀವು ಆತ್ಮವಾಗಿರುವಾಗ ఈ ఆత్మ తండ్రితో సమానంగా ఏకమై ఉన్నదంట. ಈ ಆತ್ಮವು ತಂದೆ ಬಳಿಗೆ ಸಮಾನವಾಗಿದೆ. ఈ శరీరము ಈ ಶರೀರವು వట్టిది, ಅದು ವ್ಯರ್ಥ, ఇది దేనికి పనికిరాదు, నిష్ప్రయోజనం అంటాడు. ಕೆಲಸಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ. యోహాను సువార్త 6:63 తిండి. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 63ನೇ ವಾಕ್ಯ. 6 ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ಬದುಕುವಂತದ್ದು ಆತ್ಮವೇ, ಮಾಂಸವು ಯಾವುದಕ್ಕೂ ಬರುವುದಿಲ್ಲ. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ನಾನು ನಿಮಗೆ ಹೇಳಿರುವ ಮಾತುಗಳು ಆತ್ಮವಾಗಿಯೂ ಜೀವವಾಗಿವೆ. మన శరీరం ఏమైంది ఇప్పుడు? ನಮ್ಮ ಶರೀರ ಏನಾಗಿದೆ? నిష్ప్రయోజనం ಅದು అంటున్నాడు. ನಿಷ್ಪ್ರಯೋಜನ. అలాగే ఒడంబడికలో ఉన్న వాళ్ళంతా ఏం చేశారు? ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ? శరీరానుసారమైన క్రియలు చేశారు, ಶರೀರ ಪ್ರಕಾರ ಕ್ರಿಯೆ ಮಾಡಿದರು. అందుకని వాళ్ళందరూ మోషేని పట్టుకొని ಅದಕ್ಕೆ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಮೋಶೆ ఉన్న అందరు ప్రవక్తలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ಎಲ್ಲ ಪ್ರವಾದಿಗಳು ಎಲ್ಲಿಗೋದ್ರು? ఎక్కడికి వెళ్ళిపోయారు? ಎಲ್ಲಿಗೋದ್ರು? పాతాళంలోకి వెళ్ళిపోయారు. ಪಾತಾಳಕ್ಕೆ ಹೋದರು. ఎందుకు? ಯಾಕೆ? ఎందుకంటే వాళ్ళు నీతిని అనుసరించి ఎలా చేశారు? ಅವ್ರು ನೀತಿಯನ್ನು ಅನುಸರಿಸಿ ಏನ್ ಮಾಡಿದರು? క్రియల మూలంగా ಕ್ರಿಯೆ ಮೂಲಕವಾಗಿ ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడరు. ಕ್ರಿಯೆಗಳಿಂದ ಯಾರು ನೀತಿವಂತರಾಗೋದಿಲ್ಲ. అందుకని వాళ్ళు నరకానికి పోయారు. ನರಕಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. ప్రభు ఏం చేశాడు? ದೇವರು ಏನ್ ಮಾಡಿದ್ರು ಗೊತ್ತಾ? నరకానికి వెళ్ళి ನರಕಕ್ಕೆ ಹೋಗಿ వాళ్ళందరినీ విడిపించి ಬಿಡುಗಡೆ ಮಾಡಿ ఏం తాళాలేసాడంట? ಯಾವ ಬೀಗ ಹಾಕಿದ್ದಾರೆ? ఏం వేశాడు? ಏನ್ ಹಾಕಿದ್ದಾರೆ? తాళం వేశాడంట. ಸರ್ಪಣಗಳಿಂದ ಕಟ್ ಹಾಕಿದ್ದಾರೆ. నరకాన్ని అంతటి ఖాళీ చేశాడంట. ನರಕವೆಲ್ಲ ಖಾಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. ఇప్పుడు నరకం ఉందా లేదా? ಈಗ ನರಕ ಇದೆಯಾ ಇಲ್ವಾ? నరకం ఉందంటారా? ಇದೆ. మరి ఖాళీ చేస్తానంటున్నాడు కదా. ఖాళీ చేస్తే ఇంకా నరకం ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం అందరం నీతిమంతులుగా మార్చబడ్డాం కదా. నరకంలోకి ఆల్రెడీ వెళ్ళిన పాత నిబంధనలు అందరినీ బయటికి తీసుకొచ్చానంటున్నాడు కదా. నరకానికి తాళం వేసినప్పుడు ఇంక ఎవడున్నాడు నరకంలో? ನರಕದಲ್ಲಿ ಬೀಗ ಹಾಕ ಮೇಲೆ ಯಾರಿಗಿದೆ ಎಂಬುದು ಅಲ್ಲಿ ఉన్నాడు, ಒಬ್ಬರಿದ್ದಾನೆ. లూసిఫర్. వదిలే, ఇప్పుడు అది చెప్తే పెద్ద ఇదైపోతుంది. సరే, ప్రకటన గ్రంథం 22. ಪ್ರಕಟಣೆ 22. ఒకరిని లోన్ పెట్టాడు కదా, చూద్దాం. ప్రకటన గ్రంథము 22. ಪ್ರಕಟಣೆ 22. త్వరగా 22 వచనం. ಪ್ರಕಟಣೆ 22. కొంచెం కూడా హుషారులేదు మీరు అసలు. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి ఎందులో వేశాడంట? అగాధములో పడవేసెను. ಪಾತಾಳಕ್ಕೆ ಹಾಕಿದ್ದಾನೆ. సర్పాన్ని బయట లోనిస్తాడంట. ಸರ್ಪವನ್ನು ಕಟ್ಟಿ ಒಳಗಡೆ ಹಾಕಿದ್ದಾನೆ. సరే, ఓకే. ప్రకటన గ్రంథం 12 రండి. 12:9. కాగా సర్వలోకమునకు మోసపుచ్చుచు అపవాదిననియు సాతాననియు పేరుగల ఆది సర్పమని ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమును ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణ శక్తియు రాజ్యము మన దేవుని వాయను. ఇప్పుడు ఆయన అధికారము క్రీస్తుదాయను. అని అర్థం ఏంటి? ఎవరు లోన్ పెట్టాడు? ಯಾರನ್ನು ಒಳಗೆ ಹಾಕಿದ್ದಾರೆ? ఎవరు లోన్ పెట్టాడు? ಯಾರನ್ನು ಕಟ್ಟ ಹಾಕಿದ್ದಾರೆ? ఒకడు పెట్టాడు లోన, ಒಬ್ಬರನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೆ ಒಳಗಡೆ. అందుకనే
నువ్వు నా మాట వినకపోతే ఏం చేస్తా అంటున్నాడు? ನನ್ನ ಮಾತು ಕೇಳಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? చంపేస్తా అంటున్నాడు. ಸಾಯಿಸ್ತೇನೆ. నువ్వు నా మాట వింటే, ನನ್ನ ಮಾತು ಕೇಳಿದ್ರೆ నేను నీకు దేవుడిగా ఉంటాను, ನಾನು ದೇವರಾಗಿರ್ತೇನೆ. ఇప్పుడు మనము ಈಗ ನಾವು ఒకవేళ ಒಂದು ವೇಳೆ తిరస్కరిస్తే, ನೀವು ತಿರಸ್ಕಾರ ಮಾಡಿದರೆ, అప్పుడు ఆ కాలంలో ಆ ಕಾಲದಲ್ಲಿ ఆయన మాటని తిరస్కరించిన వాడిని ಮಾತು ತಿರಸ್ಕಾರ ಮಾಡಿದರೆ క్షణము చచ్చిపోవాలి, 1 నిమిష సತ್ತು ಹೋಗ್ಬೇಕು. మరి ఇప్పుడు ఎందుకు చచ్చిపోవట్లా? ಇವಾಗ ಯಾಕೆ ಸಾಯ್ತಾ ಇಲ್ಲ? ఎందుకు చచ్చిపోవట్లా? ಯಾಕೆ ಸಾಯ್ತಾ ಇಲ್ಲ? జస్ట్ థింక్ చేయండి, ಯೋಚನೆ ಮಾಡಿ. యేసు ప్రభు వాడిని పెట్టాడు లోన. అందుకని ఈ రోజున మనం మాట్లాడిన మన మీదకి వాడి యొక్క ఉగ్రత రాదు. ಇವತ್ತು ಅದಕ್ಕೆ ಆ ಉಗ್ರತೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ఇక్కడ ఉన్నాడు ఎవడో, ಇಲ್ಲಿರೋರು ಯಾರು? అది చెప్తే చాలా కాంట్రవర్సీ అయితే ಅದು ಹೇಳಬಾರ್ದು. హెబ్రీయులకు రాసిన పత్రిక ಹೆಬ್ರಿಯರ ಪುಸ್ತಕ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 14. ಹೆಬ್ರಿಯರ ಪುಸ್ತಕ 2ನೇ ಅಧ್ಯಾಯ 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానినని, అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములోనికి లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైన. ఎవడు మరణం నుంచి విడిపించడానికి వచ్చాడు? ఎవడు పాలివాడయ్యాడు? ఎవరు పాత నిబంధనల వాళ్ళు ఎక్కడ పోయారు? ఎక్కడ పోయారు? పాత మరణానికి పోయారు. కొత్త నిబంధనల వాడు ఎక్కడికి వెళ్ళాడు? మరణాన్ని జయించి నిత్య జీవంలోకి వెళ్ళాడు. మరి మరణానికి నా పంపించడానికి, నశింపజేయడానికి ఏ తండ్రిని ఆరాధిస్తున్నారు? ఆ తండ్రి మరణ భయము చేత, ఆ తండ్రి మరణ భయದಿಂದ దాస్యములోనికి లోబడిన వారిని విడిపించుటకు ఒక భయానికి మనం లోబడి ఉన్నామంట. ಒಂದು ಭಯಕ್ಕೆ ಒಳಗಾಗಿದ್ದೇವೆ. ఆ భయానికి లోబడిన వారిని, ఆ భయದಿಂದ రక్త మాంసములతో పాలివారమైన మనల్ని, ఎవరితో రక్త మాంసములు మనం పాలివారమై ఉన్నాము? ಯಾರ ಸಂಗಡ ರಕ್ತ ಮಾಂಸಗಳಾಗಿದ್ದೇವೆ? క్రీస్తుతో పాలివారమై ఉన్నాము. ಸಂಗಡ మనకి మరణం ఉన్నదా? మనకి మరణం ఉన్నదా? మరణ ಇದೆಯా? మనకి మరణం ఉన్నదా? మరణము లేదు. మరి మరణం ఎవరికి ఉంది? పాత నిబంధన వారికి ఉన్నది. పాత నిబంధనలో ఉన్న వారు ఎవరిని ఆరాధిస్తున్నారు? తండ్రి ఎవరు? మరి ఆయన ఆరాధిస్తే మరణంలోకి వెళ్ళడం ఏంటి? అర్థమవుతుందా? మరి ఆయన ఆరాధిస్తే మరణంలోకి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనతో కూడా రక్త మాంసములో మనమందరము పాలివాడివాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనెను. మళ్ళీ మన అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం స్వభావం ధరించుకున్నాను అంటున్నాడు. మళ్ళీ అదే ప్రభు. ఇప్పుడు అబ్రహాం కూడా మన పాఠంలోకి వెళ్ళింది, వెళ్ళాడా? అదేంటి, ధనవంతుడి దగ్గర ఉన్నప్పుడు అబ్రహాం ఆనందం కూర్చున్నాడు కదా, లాజరు కదా, మరి అదేంటి పాత నిబంధనలు అందరూ మరి దీంట్లోకి వెళ్ళింది. ఎందుకోనంటే పాత నిబంధన అంతా కూడా క్రియల అనుసారంగా, శరీరానుసారంగా వాళ్ళు చేసిన తప్పులకి, పాపాలకు చెల్లించుకుంటూ వచ్చారు. ఎందుకనంటే వాళ్ళకి నీతి అనేది శరీరానుసారముగా ఉన్నది. నీకు నాకు మనందరికి నీతి అనేది శరీరానుసారంగా లేదు. శరీరము నిష్ప్రయోజనము. తండ్రి ఆత్మీయ ఉన్నాడు, కుమారుడు ఆత్మీయ ఉన్నాడు, ఆయన పిల్లలమైన మనము కూడా ఆత్మీయ ఉన్నాము. ఈ శరీరం ఎవడిచ్చాడు? ఈ శరీరం దానికి నువ్వు జీవిస్తే నువ్వు నిజంగా పాపివే. అందుకనే ఏం చేశాడు? ఆయన స్వరక్తమిచ్చి ఆయన నిన్ను కొని ఉన్నాడు. అందుకని ఏమన్నాడు? నీవు నా సొత్తు అన్నాడు, నువ్వు నా ప్రజలు అన్నాడు, నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాను అన్నాడు. తండ్రి పిల్లలను కొడుకోవటం ఏంటి?
తండ్రి పిల్లలను కొడుకుంటాం ఏంటి? మహంతేష్ గారు కొడుకు మహంతేష్ గారు కొడుకుంటాడా? కొడుకోవడం ఏంటి? మరి నీ పిల్లలు నువ్వు ఎలా కొనుక్కుంటావు? నువ్వే చెప్తున్నావు మనందరం దేవుని పిల్లలు అని. దేవుని పిల్లలు దేవుడే కొనుక్కోవడం ఏంటి? పిచ్చి కాకపోతే. మర్మం ఉన్నది దాని వెనక. ఆ శరీరం అంత కాదని చెప్తున్నాడు యేసు ప్రభు. 1 యోహాను 2:20. ఇంకా 5 వచనాలనే ముగించేద్దాం. 1 యోహాను 2:20. త్వరగా. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. సత్య మెరుగుని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున నీకు నేను వ్రాయిచున్నాను. ఏంటంటే యేసు ప్రభువులకు వస్తే ఒక సత్యము తెలుసుకోవాలంట. ఆ సత్యం ఏంటంటే ఈ శరీరం మనది కాదు అని. యేసు ప్రభు ఏం చెప్తాడంటే ఆత్మయే మనది అంటున్నాడు. ఆ ఆత్మ నా తండ్రి దగ్గర నుంచి మహిమగా నాకు వచ్చినది, నా నుంచి మీ అందరికీ వచ్చింది అంటున్నాడు. అందుకని నేను సత్యమును ఎరిగి ఉన్నాను కాబట్టి మీకు ఇది వ్రాయిచున్నానని ఇక్కడ యోహాన్ గారు మాట్లాడుతున్నారు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం రండి, 16:30. ఇది చదివేమో ఒకసారి చూడమ్మా. 16:30 రైట్. 16:30. సమస్తమును ఎరిగిన వాడు మరియు ఎవడును నీకు ప్రశ్న వేయ నగత్యము. ఇది ఆల్రెడీ చదివాం. ఓకే రైట్. కిందకు వచ్చాయి. మత్తయి సువార్త 22. మత్తయి సువార్త 22:31. మత్తయి సువార్త 22:31. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునను ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఇక్కడ ఏమంటున్నాడు? పునరుద్ధానం గురించి ఒక తండ్రి మాట్లాడుతున్నాడంట. అందుకు యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మీ అబ్రహాము దేవుడు, మీ ఇస్సాకు దేవుడు, మీ యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? తర్వాత ఆయన సజీవులకే దేవుడు కానీ ఎవరికంట ఆయన? ఇప్పుడు ఏ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరినైతే నమ్ముతున్న తండ్రి దేనికి సజీవుడంట? సజీవులకే దేవుడు కానీ దేవుడు కాడని. దేనికి? మృతుడికి. ఎందుకంటే ఆ తండ్రి దగ్గర ఏం లేదంట? పునరుద్ధానము లేదు, పుట్టుక లేదు, చావుతో క్లోజ్. తర్వాత వారితో చెప్పెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. ఎందుకనంటే యేసు క్రీస్తులో ఉన్న పునరుద్ధానము, యేసు క్రీస్తు తండ్రి దగ్గర ఉన్నది పునరుద్ధానము. బ్రతికినా సచ్చినా ఆయన దేవుడు అంటున్నాడు. కానీ ఇక్కడ ఎవరైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్న తండ్రి సజీవుడికే, ఓన్లీ బతికున్నప్పుడే దేవుడు అంటున్నాడు. అందుకని యేసుప్రభుని నువ్వు దేవదోషం చేస్తావు, మా తండ్రిని తిరస్కరిస్తున్నావు అని చెప్పేసి యేసుప్రభుని చంపేశాడు. యోహాను సువార్త 5:39. 5:39. ఇంకా 3 వచనాలు ఉన్నాయి. ఇవే మెయిన్. కరెక్ట్గా వచ్చాం. లేఖనములు యందు లేఖనములందు ఈ పుస్తకంలో మీకు నిత్య జీవం ఉందని తలంచుకుంటున్నారా బాబు? వాటిని పరిశోధిస్తున్నారు. ఈ లేఖనములు పద్దాక తిరగేసేస్తున్నాం మనం. ఎలాగా? మత్తయి సువార్త, లూకా సువార్త, ఏబిసి పత్రిక, ప్రకటన గ్రంథం తిరగేసి పరిశోధించేస్తున్నాం. తర్వాత అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రావలెను. నేను మనుషుల వలన మహిమను పొందువాడను కాను. ఎందుకంటే ప్రభు ఆత్మ ఉంటే నీ శరీరం ఏం చేస్తుంది? సచ్చిని శవం తీసుకొచ్చి నీ ముందు పెట్టాను అనుకో, నువ్వేం చేస్తావు?
తీసే అంటాం. ఒక గంట చెప్పి ఏడుస్తావు, రెండో గంట వాసన అవుతుందంట, మూడో గంట ఫస్ట్ బయటపడే అంటాం. మన శరీరంలో ఉంటే కూడా మనం అలాగే ప్రభువుకి ఆయన స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అయి ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా ఆయన ఆత్మగా ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే మహిమను తీసుకుంటాడు. శరీరానుసారంగా క్లాప్స్ కొడుతూ ఏడుస్తూ ఉంటే నువ్వు ఆయన ముందు మృతుడివని చెప్తున్నాడు. సజీవులుగా ఆయన ఆత్మగా ఉన్నావు కానీ శరీరంగా లేవు. తర్వాత నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరిస్తారు. ఒకడు వస్తాడంట ఆయన నామం మీద, అప్పుడు అంగీకరిస్తారన్నాడు. ఆ తర్వాత అద్వితీయ దేవుని వలన 43 చాలు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? దేవుడిని మనం ఎక్కడ ఎత్తుకుంటున్నాము? స్క్రిప్చర్స్లో అంటే లేఖనముల్లో ఎత్తుకుంటున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇది లేఖనంలో ఉన్నప్పుడు అది అక్షరము అంటున్నాడు. అక్షరమును నిన్ను జీవింపచేయదు, కానీ నా ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది అంటున్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడ ఎత్తుక్కోవాలి దేవుడిని? ఆయన ఆత్మలో ఎత్తుక్కోవాలి. ఆయన ఆత్మ ఎక్కడున్నది? పరలోకంలో. నా పరలోకం ఎక్కడుంది? నీ హృదయంలో ఉన్నది. నీ హృదయం ఎలా ఉన్నది? మాటలతో కాదు, శక్తిగా ఉందంటున్నాడు. ఆయన వాక్యములే ఉన్నది, శక్తి ఉందంటున్నాడు. ఆయన పరలోక రాజ్యంలో నుంచి నీవు దేవుని యొక్క శక్తి కలిగిన మాటలు నోటి ద్వారా పలికినప్పుడు నిత్య జీవము కలుగుతుంది అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? లేఖనంలో ఎత్తుకుంటున్నాం దేవుణ్ణి. లేఖనంలో ఏమీ లేదు, ఆ లేఖనాలకి జీవము నీ హృదయంలో ఉందంటున్నాడు. తర్వాత యోహాను సువార్త 17:3-4 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. చదివేశాను. తర్వాత 10వ అధ్యాయం రండి, యోహాను సువార్త 10:34 యోహాను సువార్త 10:34 నుంచి 30. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీరు ధర్మశాస్త్రంలో మీరు వ్రాయబడి ఉండలేదా? లేఖనములు నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవ్వరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడినని చెప్పినందుకు తండ్రి నాయందు ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదేశం చేయించున్నావు అని చెప్పుదురా. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్ముకున్నాను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలని నమ్ముడిని వారితో చెప్పిన వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి, ఆయనను చేతిలో నుండి వారిని తప్పించుకుని పోయిరి. ఇక్కడ ఎవడైతే తండ్రి గురించి చెప్తున్నాడో యూదులు ఒక తండ్రిని చూస్తున్నారు, యేసుప్రభు ఒక తండ్రి గురించి చెప్తున్నాడు. ఇదే ప్రాబ్లము. కాబట్టి యేసుప్రభుని ఎందుకు చంపుతారు? పిచ్చా. ఇదే తండ్రి కనుక కుమారుడిగా ఆయన వచ్చి ఉన్నట్లయితే యేసుప్రభుని ఎందుకు చంపుతారు? చంపరు. కొత్త తండ్రిని పరిచయం చేస్తున్నాడు సంఘానికి. కొత్త తండ్రి గురించి ఆయన నియమ నిబంధనలు చెప్తున్నాడు. ఆయన ఎలాంటి యొక్క సాదృశ్యం కలిగి ఉన్నాడో, ఎలాంటి యొక్క గుణాతిశయములు కలిగి ఉన్నాడో చెప్తున్నాడు. అందుకని అప్పుడున్న యూదులే నువ్వు దేవదూషణ చేస్తున్నావు, మా తండ్రి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, అందుకని నిన్ను చంప చూడాలని చూస్తున్నారు. అర్థమవుతుందా ఏ తండ్రి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం? రోమీయులకు రాసిన పత్రిక 5:13 2 వచనాలు ఉన్నాయి. 5:13 ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ఏది చదవమ్మా? 13 కదా, చదువు.
ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవడు? ఇజ్రాయెల్ జనాంగానికి ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? అది లేకపోతే పాపమే లేదంటున్నాడు. దాన్ని కొట్టేయడానికి వచ్చాడు. మరి ఇచ్చిన వాడిని కొట్టేస్తున్నాడా లేకపోతే తెచ్చిన వాడిని కొడుతున్నాడా? ఇచ్చిన వాడిని. అప్పుడు పాపం ఉందనా లేదనా? పాపం ఎగ్జిస్టడా? ఉందా లేకపోతే లేదా? పాపం లేదు. వాళ్ళకి గంతలు కట్టింది ఎవడు? ఇప్పుడు ఇచ్చినవాడు, తెచ్చినవాడు కాదు. దాన్నే కొట్టేశాడు. అదే రివీల్ చేస్తున్నాడు, అదే నిజం చెప్తున్నాడు ప్రభు సంఘానికి. మరి నిన్ను ఎలా జీవించమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 16:20 లాస్ట్. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడేయుండును గాక. అంటే అపవాది సాతాను వాడు ఎక్కడున్నాడు? కాళ్ళ కింద ఉన్నాడు. ప్రతిరోజు తొందరగా, శీఘ్రముగా అంటే ఏంటి? శీఘ్రం అపోవా అంటారు. చూడండి తమిళనాడు, చలో త్వరగా వెళ్ళిరా అన్నట్టుగా కదా. సో త్వరగా ప్రతిరోజు వాణ్ణి నీ కాళ్ళతో తొక్కిస్తానంటున్నాడు. ఆ తొక్కించడానికి యేసు ప్రభు కృప సదాకాలము మీకు తోడై ఉండును గాక అన్నాడు. ఇది నీ పని. సత్యము తెలుసుకుని దైవత్వముగా, దేవుని యొక్క అభిషేకింపబడిన వాడిగా, దైవత్వ పోలిన దైవ స్వరూపము కలిగి, ఆయన ఆత్మగా, ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన శక్తి నీలో ఉంటది. కాబట్టి ఆ శక్తితో అపవాది అనేవాడిని నీ పాదముల కింద పెట్టి తొక్కివేస్తూ ప్రతిరోజు ఈ లోకాన్ని జయిస్తూ ఆయన కుమారుడుగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. ఇది దేవుని యొక్క చిత్తము. కానీ మనము ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ, ఈ లోక మర్యాదకి, లోకంలో ఉన్న వాటి అన్నిటికీ తలయొగ్గిపోయి, వాటికి సాగిలిపడిపోయి, వాటిని బట్టి భయపడుతూ ఈ లోకానికి జీవిస్తున్నావు. కానీ ఈ లోకంలో నిన్ను అపవాదినే అణగతొక్కే వాడిగా నేను జీవించమన్నాడు, కానీ అపవాదిని చూసి భయపడేవాడిగా కాదు. మరి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. నువ్వు అపవాదిని నీ కాళ్ళ కింద తొక్కేవాడిగా, దైవముగా, దేవుని యొక్క ఆత్మగా, దేవుని యొక్క శక్తిని పోలి నువ్వు జీవిస్తావా? లేకపోతే లోక మర్యాదగా నువ్వు దానికి సాగిలపడి దేవుని సంబంధిగా కాకుండా అపవాది సంబంధిగా జీవిస్తావు? నువ్వే ప్రత్యక్షమైన నువ్వు ప్రశ్న వేసుకొని హృదయానికి, నీవు రక్షింపబడడం అంటే బాప్తిజం తీసుకోవడం కాదు, ప్రభు బలలో పాలు పంచుకోవడం కాదు. అది సాదృశ్యం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే శరీరానుసారంగా ఏదైనా జరిగితేనే కానీ నువ్వు నమ్ముతావు. అందుకని ప్రభువు నువ్వు బాప్తిజం తీసుకోవాలన్నాడు. కానీ దానికన్నా గొప్పది, నీళ్ళ బాప్తిజం కన్నా గొప్పది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం అన్నాడు. కాబట్టి పరిశుద్ధ యొక్క బాప్తిజము ఆత్మతో ఉంది కాబట్టి ఆత్మ గొప్పది. కానీ మనము ఇంకా బాప్తిజం తీసుకోలేదండి. బాప్తిజం తీసుకోవాలా వద్దా? బాప్తిజం తీసుకోవాలి పరలోకంలోకి వెళ్దామా? వెళ్తామా వెళ్ళమా? ఎలా వెళ్తాం చెప్పండి? వెరీ గుడ్. క్రీస్తుని, ఆయనలో నిత్య జీవం నువ్వు ఎరగటమే నువ్వు క్రీస్తు నిత్య జీవంలోకి వెళ్ళటం అంట. యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు మంది పోటులు రక్షింపబడ్డాడో లేదు ఒకడు? ఎక్కడ ఉంటా అన్నాడు నాతో పాటు? మరి బాప్తిజం తీసుకున్నాడా లేదా? అర్థమవుతుందా? పశ్చాత్తాపం లోన్ జరిగిద్దా బయట జరిగిద్దా? దేవుడు కూడా నీ నుంచి లోన నుంచే ఏదైనా అడుగుతున్నాడు. నీ బయట నుంచి నువ్వు ఇచ్చే పూలు, నువ్వు పోసే నెయ్యి, పాలు ఇవి కాదు, లోన నుంచి అడుగుతున్నాడు పశ్చాత్తాపం. అంతేగా అందుకే ఒక చోట మత సోదరులు ఏముంటుంది, బయట నుంచి తినేదంట, దానివల్ల నీకు ఎటువంటి హాని జరగదు, అది లోన్కి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. కానీ లోన్ నుంచి పుట్టే చాలా ద్వేషం. ఎదుటి వాడిని ద్వేషిస్తామా? ఎక్కడ పుట్టిద్ది అది? లోన పుట్టిద్దా బయట పుట్టిద్దా? లోన పుట్టిద్ది. అందుకే నువ్వు లోన మారు మనసు పొందు, లోన పశ్చాత్తాపడు అన్నాడు. అది మరి ఈ రోజు నుంచి
దేవుని యొక్క ఆత్మగా, దేవుని యొక్క శక్తిగా ప్రతిరోజు నీ జీవితంలో సైతాన్ని నీ కాళ్ళ కింద తొక్కివేయబడేవాడులాగా శక్తిగా ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి జీవించాలని మనస్ఫూర్తిగా ప్రభునామం పేరిట కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.